కొన్ని బలమైన సంగతులు మనం విందాం. ప్రతి వారం లేఖనాల పరిధి దాటిపోకుండా దేవుడు మనకిచ్చిన పరిధిలో ప్రతి ఒక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రశ్నార్థకమైన ఒక వచనాన్ని మన తెర మీదకు తీసుకుని అదే కీలకమైన వచనంగా మనం ధ్యానించే ప్రయత్నం మనం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు 23వ వచనం వరకు చదువుతాం. సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును ఎదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. ఆగుతాం. ఈ చదివిన వచనాలు ఏవైతే ఉన్నావో అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి శతాబ్దపు వ్యతిరేకతలు మనకు కనిపిస్తాయి. ఆయన వాడిన పదజాలాలు ఎంత బరువైన పదాలు వాడుతున్నాడో చూడండి. ఆయన సిలువను గూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు ఎలా ఉంటుందట? వెర్రితనంగా ఉంటుందట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, చెప్పండి. పౌలు గారు వెర్రితనంగా ఉన్నాదని అన్నాడు కాబట్టి వెర్రితనంగా ఉందా, లేదా సొసైటీకి నిజముగానే ఈ సిలువను గూర్చిన వార్త మొదటి నుంచి వెర్రితనంగానే అనిపిస్తుందా? రెండవది, ఒకవేళ అలా ఎర్రితనంగానే వాళ్ళకి అనిపిస్తే అసలు ఎందుకు ఈ సత్యం వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది? ఇది ప్రశ్న. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? ఎందుకు సిలువను గూర్చిన వార్త వాళ్ళకి వెర్రి? ఎందుకు వాళ్ళు సిలువను గూర్చిన వార్తను నమ్ముతున్న వారిని వీళ్ళు అమాయకులు అన్నట్టు మనల్ని ఎందుకు చూస్తారు వాళ్ళు? మన దైనందిన జీవితంలో సువార్తను గూర్చిన కానీ, సిలువను గూర్చిన కానీ, క్రీస్తుని గూర్చి కానీ, బైబిల్ గూర్చి కానీ, మన ఈ పదాలు ఈ ఆధ్యాత్మిక తీవ్రత గూర్చి సొసైటీలో మనం మాట్లాడుతున్నప్పుడే మనల్ని ఎర్రోల్లా చూస్తారు. మళ్ళీ తిరగేసి అడుగుతున్నాను, ఎందుకు వాళ్ళు అలా చూస్తున్నారు? పవిత్రమైన లేఖనం ఏమని సెలవిచ్చిందంటే సిలువను గూర్చిన వార్త దేవుని శక్తియు జ్ఞానమునై ఉందన్న. బైబిల్ ఏమో సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి జ్ఞానం అని చెబుతుంటే లోకము ఎందుకు ఇది వెర్రి అని కొట్టిపాడేస్తుంది. ఈ జంక్షన్కి వెళ్ళి మీరు చెప్పండి, సువార్త వింటారేమో. మీరు ఎక్కడైనా మీరు చదువుకుంటున్న విద్యార్థుల మధ్య మీరు సువార్తని చెప్పండి, వింటారేమో. ఒక చక్కగా రంగరంగ వైభవంగా జరుగుతున్న ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి మీరు బైబిల్ తెరిచి 4 వాక్యాలు యేసుక్రీస్తు వారు గూర్చి చెబుతాను అనండి, ఊరుకురా ఈ టైంలో ఏంటి అంటారు. ఒక నేరో మైండ్ ఉంది గాస్పల్ పట్ల ఈ సొసైటీకి. మళ్ళీ నేను లాజికల్గా అడుగుతున్నాను, వాళ్ళు అలా ఉన్నారు ఎలా ఉన్నారు అన్నది విషయాన్ని పక్కన పెట్టండి. అసలు మనం నమ్మిన దానికి, మనం నమ్ముతున్న విశ్వాసానికి అసలు మనం ఆ కేటగిరీలో లేకుండా మనం ఎలా నమ్మగలిగాం?
మా నాన్నమ్మ ప్రార్థన చేసిందండి అనకండి. మీ నాన్నమ్మకే దిక్కు దేహం లేదు ఇక్కడ. నానమ్మ ప్రార్థన చేసేయడం వలన నమ్మేము. అది థియలాజికల్గా మాట్లాడుకుంటే అది వేరే సబ్జెక్ట్, వదిలేయండి. మా అమ్మమ్మ ప్రార్థన చేయడం వల్ల నేను బతికేసాను నమ్మేశానంటే కుదరదు, అది వేరొక ప్రాజెక్ట్, వదిలేయండి. కానీ బైబిల్ చెబుతుంది సిలువను గూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు వెర్రిగానే ఉంది. వాళ్ళ వ్యూలోంచి మాట్లాడుకుందాం. మనం అందరూ భక్తులం కదా, వదిలేయండి. మన బయట ఇప్పుడు మనకు బైబిల్ అంటే తెలియదు, ఇప్పుడు వాళ్ళ వ్యూలో నుంచి మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు వెళ్ళి నేను ఒక వాక్యం చెబుతుంటే లేదా వాళ్ళకి ఒక బైబిల్ తెరిచి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? మొత్తం కంటెంట్ విన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కామెడీ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? వాళ్ళ దృష్టిలో మనల్ని కామెడీ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడట వచ్చాడట, వచ్చినవాడు తన సొంత ప్రజలతో ఫైట్ చేశాడట, ఆ ఆధ్యాత్మిక పోరాటంలో ఆరాటంలో తన సొంత ప్రజలైన యూదులే వినలేదట. వాళ్ళ ఆధ్యాత్మిక వాదనల మధ్య ఆయన ఎదిరించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈ దేవుడే ఓడిపోయాడంట. ఓడిపోయినట్టున్నాడంట, వాళ్ళ చేతులకు దొరికేశాడంట. దొరికేసిన తర్వాత ఏం చేశారంట? వాళ్ళు బహిరంగంగా పట్టుకున్నారట, అధికారుల్ని కదిపారట, తీసుకెళ్ళి చంపేశారట సిలువకేసి. ఇది మనం నమ్మాలట, ఇది సువార్తట. అదేనంటే 24 గంటలు చెప్పేదట. ఇదే కదండి వాళ్ళు అడిగేది మనల్ని. వాళ్ళు మాట్లాడే దేవుడు ఇలలోకి రావడం ఏంటి, ఆ వచ్చిన వాడు మనుషులతో వాదించలేకపోవడం ఏంటి, ఆ వాదించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈయన ఓడిపోవడం ఏంటి, వాళ్ళ మనుషులు ఈయన్ని చంపేయడం ఏంటి, దేవుడిని మనిషి చంపేయడం ఏంటండి విడ్డూరం కాకపోతే? బాణం ఎత్తే చచ్చిపోలేదు వాళ్ళందరూ. దేవుడు బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోలే, కానీ మనుషుల వల్ల దేవుడు చచ్చిపోవడం ఏంటండి? ఇది వాళ్ళ మొదటి వాదన. రెండవది, సిలువలో ఆయన మరణించడమే ఆయన చేతగానితనం అంటున్నారు. ఆయన సిలువలో ఓడిపోవడం ఆయన శక్తిహీనత, ఆయన బలహీనత. ఆయన ఎన్నిసార్లు ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకున్నా ఆయన సిలువలో చనిపోయాడు. ఇది నమ్మంటారేటండి? మనుషుల చేత సిలువ వేయబడిన వాడిని, ఓడిపోయిన వాడిని, బలహీన నమ్మడమే అందులో శక్తి ఉందంటారు, జ్ఞానం ఉందంటారు. ఏముందండి? ఇది తాత్కాలికంగా చదువు లేని వాడి దగ్గర నుంచి చదువు ఉన్నవాడి వరకు వాడి మదిలో ఉద్భవించే ప్రశ్న. రెండవది, బిబ్లికల్ వ్యూలో వాళ్ళు ఎందుకు నమ్మరంటే, సువార్తని సైంటిస్ట్ చేతుల్లో పెట్టలేదు, అది గొడవ. నా మాట అర్థమైందో లేదు. సువార్తను పట్టుకెళ్ళి గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నవాడి చేతిలో, గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ల చేతిలో పెట్టలేదు. ఐఏఎస్ ఐపీఎస్లు సువార్తలు చెప్పరు. సువార్తను పట్టుకెళ్ళి లాజిక్ పనిచేస్తున్న, ఫిలాసఫీని గట్టిగా మాట్లాడుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న వారి చేతుల్లో పెట్టలేదు ఆయన. సువార్తని ఎవరి చేతుల్లో పెట్టాడు చూద్దామా? చూడండి, కేటగిరీ ఇచ్చాడు. ఎందుకు సొసైటీ సువార్త నమ్మదన్నది ప్రశ్న. ఎందుకు నమ్మట్లేదు? అదే కొరింథీ పత్రికలో పౌలు గారు చాలా డీటెయిల్గా రాశాడు. ఆయన ఎందుకు నమ్మట్లేదు చూడండి. అదే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, సువార్త చేస్తున్న సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తుణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని, మీరు చెప్పండిరా సువార్త అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ సెంచరీలో సువార్త చెప్పింది ఎవరు చెప్పండి? నీ శ్వాసన వచ్చేద్దండి వాళ్ళ దగ్గర. ఎవరు చెప్పండి? ఎవరండి? ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడుగా, ఎవరు?
సువార్తకి మొట్టమొదటి అంబాసిడర్స్ ఎవరు? చేపలోళ్ళు. అది పాయింట్. అక్కడ క్యాస్ట్ కదండో, వృత్తి మాట్లాడుతున్నాను నేను. చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర చేపల వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా రాజు దర్బార్ దగ్గరికి వచ్చి ఇందును గూర్చి, సిలువను గూర్చి వార్త అనగానే ముందాలకు వాసన వస్తుంది. నేను అడుగుతున్నాను, వాళ్ళ లగ్జరీ డ్రెస్ వేసుకునే వాళ్ళు కాదు సువార్త చెప్పేవాళ్ళు. సువార్త ఎప్పుడు, సత్యం ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? లెక్కల్లో లేని వాళ్ళ దగ్గర, ఎన్నికల్లో లేని వాళ్ళ దగ్గర, గొప్ప ఇంటి పేరు లేని వారి దగ్గర. మేము రెడ్లు, సౌదరులు, సెదారం అలాంటోళ్ళు కాని వారి దగ్గర. గుర్తుపెట్టుకో, అసలు ఏ కేటగిరీలో వాళ్ళ గొప్పతనం లేని వారి దగ్గర సత్యము వాళ్ళ దగ్గర ఉంటుంది. జేమ్స్ సౌదరి ఉంటుంది, సత్యం ఉండదు. జేమ్స్ గాడిది గుడ్డు, అదే రెడ్డి ఉండదు. జేమ్స్ ఫలానా, జేమ్స్ బీసీ, జేమ్స్ ఎస్సీ ఉండదు. జేమ్స్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవడండి జేమ్స్ అంటే? ఎవడండి సురేష్ అంటే? ఎవడండి ప్రసాద్ అంటే? ఎవరండి అంటే అదే ఎవరండి అంటే ఎవరు? వాళ్ళు ఏమైనా ఎంఆర్ఓ గారి తాలూకా? కాదండి. వాళ్ళు ఎవరండి? వాళ్ళ ఫాదర్ ఏమైనా ఇంజనీరా? కాదండి. ఫార్మర్, ఇంగ్లీష్లో, తెలుగులో వ్యవసాయకులు. వాళ్ళు ఎవరండి? లెక్కల్లో లేని వాళ్ళు, సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ లేని వాళ్ళు. ఎవరండి? తృణీకరింపబడినవారు, విసర్జింపబడినవారు, దూరంగా ఉన్నవారు, మనుషుల్లో ఎన్నిక లేని వాళ్ళు. అలాంటి వాడే పేతురు. ఎవరు? ఒక చేపల పట్టేవాడు. యోహాను ఎవడు? ఒక చేపల పట్టేవాడు. ఎన్నిక లేనోళ్ళు, ఎంపిక లేనోళ్ళు, జ్ఞానుల జ్ఞానమని భుజాలు ఎగరేసుకున్న సౌలుకు కూడా దేవుడు దొరకలేదు పౌలుగా మారేంత వరకు. గుర్తుపెట్టుకోండి, దొరకలేదు జ్ఞానులకి. జ్ఞానమని ఎర్రుతల్లేసిన ఎవరికైనా దొరకలేదు. ఎందుకు ఈ సొసైటీ మాటలు నమ్మదంటే, గ్రూప్ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దుంపల బడిలో చదివేది సీరియస్గా సువార్త చెబుతుంటే వాళ్ళు వింటారండి? అక్కడే ఆ లాజిక్ పనిచేయదు. ఏంట్రా, నేను చదువుకునేది గ్రూప్స్, నువ్వు ఇంటర్ కూడా సరిగా 2 సార్లు అవగొట్టేవాడు, సరిగా అవ్వలేదు. ఇది నువ్వు వచ్చి నాకు సువార్త చెప్తున్నావు అంటే నువ్వు ఏదో పెద్ద లాజిక్ ఉన్నట్టు చెప్తుంటే, వాడి మైండ్ దేన్ని బట్టి మనం చెప్పే మాట వింటా చెప్పండి? వాడి నాలెడ్జ్ని బట్టే మనం చెప్పే మాట వినాలా వినకూడదని వాళ్ళు డిసైడ్ అవుతారు. అందుకే సువార్త వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ బోధించే వాళ్ళని బట్టి వెర్రితనంగా ఉంటుంది. కానీ దేవుడు ఎలా అంటాడు చెప్పనా? ఈ ఎర్రోళ్ళని లేపి నువ్వే చెప్పరా అంటాడు. ఆయనతో వచ్చిన గొడవ. అలా తింగరోళ్ళ రోడ్డు దారి నిలిపారు, ఎలారా నిలబడు, మార్చేస్తాడు. మార్చేసాడని అంటాడు, నిన్నేరా మనుషులను బట్టేవాడిగా మార్చేస్తాను అంటాడు. ఆ సామాన్యంగా తిరుగుతున్న వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎంపిక లేనివాడిని తీసుకొచ్చి నిలబెట్టి నువ్వు చెప్పరా, నువ్వు చెబుతుంటే ఎవరు కూర్చుంటారు సార్ కిందంటే? ఆఫీసర్స్ కూర్చుంటారు. నువ్వు చెప్పు సార్, ఆఫీసర్ నేను చెప్పడా? చెప్పవా? చెప్పు, నువ్వు చెప్పు, నేను ఉన్నానుగా, నీ వెనక నేను ఉన్నానుగా, నువ్వు చెప్పు. ఒక సామాన్యుడు, వాళ్ళకన్నా చదువుల్లో తక్కువ ఉన్నవాడు, వాళ్ళకన్నా కేటగిరీలో తక్కువ ఉన్నవారు, వాళ్ళకన్నా అన్ని విధాలుగా తక్కువ ఉన్నవారు, పేతురు, యోహాను, యాకోబు లాంటి వారు గవర్నర్స్కి చెప్పారు ఆ రోజు. సైనిక బలగాలకి అధిపతిగా ఉన్న ఆ సుపీరియర్ ఆఫీసర్కి చెప్పారు ఆ రోజు. వాళ్ళు ఎలా చెప్పగలిగారంటే ఆయన ఎంపికే అది, సువార్త ప్రకటన. ఎందుకు ఈ సొసైటీ త్వరగా నమ్మదంటే, నలిగిపోయిన సొక్కావు, చిరిగిపోయిన ప్యాంట్లు, సరైన బట్టలు ఒక పూట వేసుకుంటే మరో పూటలో సరైన బట్టలు లేని సామాన్యమైన పాస్టర్లు చెబుతుంటే ఈ సొసైటీ ఎందుకు నమ్ముతా చెప్పండి? నా మాట మీకు అర్థమవుతుందో లేదో? భుజాన్ని ఒక సంచి వేసుకుని, నలిగిపోయిన సొక్క వేసుకుని, ఇస్త్రీ ఉన్నా లేకపోయినా వేసిన బట్టే మళ్ళీ వేసి, చేతులకి సరి అయిన ఒక వాచ్ లేకుండా, చేతులకి కాళ్ళకి ఒక సరి అయిన, కాళ్ళకి సరి అయిన ఒక చెప్పులు లేకుండా, సామాన్యంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా, ఇంటికి నలుగురు వస్తే ఆ నలుగురిని ఒక పూట ఏ గదిలో పెట్టాలో తెలియని ఉక్కిరి బిక్కిరి సామాన్యమైన ఒక పేద పాస్టర్ కొమ్ములు తిరిగిన ఈ లోకానికి చెబితే వీళ్ళకి సువార్త ఎలా ఉంటుంది చెప్పండి? వెర్రితనం. అది ఒక పాన్ పరాక్ ఎలా ఇస్తాడు చెప్పండి? అడ్వర్టైజ్మెంట్ పాన్ పరాక్ యాడ్, పై బట్ నిప్పేస్తాడు షారుఖ్ ఖాన్ వచ్చి, సిక్కుమని షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. మన తెలుగులో మహేష్ బాబు, వీళ్ళకి అస్సలు నడుతున్నాను, మహేష్ బాబు ఫ్యాన్స్ నేను ఏమి చేయలేను, వీళ్ళకి సొసైటీ పట్ల బాధ్యత ఉండదు.
ఆ బాబు గోగునేరు గారు ఎలా తిడుతున్నారు చూడండి, రాజమౌళి గారిని, మహేష్ బాబుని ఎలా తిడుతుంది. ఎందుకంటే సొసైటీ ఏమైపోతుందో వీళ్ళకి అనవసరం. ఆ పాన్ పరాకులు ఎలా వేసుకోవాలో తెలుసా, ఇదిగో ఇలా వేసుకోవాలని చూపిస్తున్నారు స్టార్ హీరోలు. పాన్ పరాకు మంచిదా చెప్పండి, అవయవాలకు మంచిదా? ₹10 పాన్ పరాకు అడ్వర్టైజ్మెంటు మనకు నచ్చిన యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి అది ఆరోగ్యమా అనారోగ్యమా అనవసరం. సొసైటీలో స్టార్ అన్నవాడు పాన్ పరాకు కోసం చెబితే జనాలు ఎగబడి కొనేసుకుంటారు. సొసైటీలో ఎవడైనా సోది చెబితే, ఒక హై క్లాస్ ఫిగర్ ఒక సోది చెబితే వింటారు. పెద్ద సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పరు, కానీ వాళ్ళు చెబుతుంటే ఈ సోది ఎలా వింటారంటే వాళ్ళ కేటగిరీని బట్టి వింటారు, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వింటారు, వాళ్ళ రేంజ్ని బట్టి వింటారు, వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వింటారు, వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ డబ్బుని బట్టి వింటారు. అందుకే వాళ్ళ సామాన్యులను ఎలా మభ్య పెడతారు తెలుసా, వాళ్ళు చెప్పే సోదంతా వింటారు. మీరు చూడండి, ఒక థమ్సప్ డ్రింక్ కుదిరింగా తాగరండి. ఆ మేడ మీద దూకేస్తారు, ఈ మేడ మీద దూకేస్తారు, అలా దూకేస్తారు, ఇలా మౌంటైన్ డ్యూ దూకే, బుర్జ్ ఖలీఫా దూకే, థమ్సప్ హెలికాప్టర్ మీద దూకేస్తుంటారు. అడుగుతాను, అలా ఎలా దూకేస్తారు వాళ్ళు దూకేస్తున్నారంటే మనం నమ్మేస్తాం సీరియస్కి వెళ్ళి ఆ కొట్టుకాడ దూకేసి మనం కొనేసుకుని తాగేస్తాం. అంతే. సోదంతా నమ్ముతామండి, చెత్తంతా నమ్ముతాం. ఎలా నమ్ముతాం? ఈ సొసైటీ ఎవరి మాటలు నమ్ముతుంది చెప్పండి? సొసైటీలో సోది చెప్పేవాడు గొప్పోడైతే అది సోదైనా నమ్ముతారు. సొసైటీలో సామాన్యుడు చెప్పేది సత్యమైతే ఈ సొసైటీ సత్యాన్ని ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి సువార్త నమ్మట్లేదు చెప్పండి? గొప్పోడు చెప్పండి, చిన్నోడు. గొప్పోడు ఏది చెప్పినా గొప్ప, చిన్నోడు ఎంత గొప్ప సత్యం చెప్పినా అది చిన్నదే లెక్చర్. ప్రభు అందుకే చెప్తున్నాడు, సువార్త జనాలకి ఎందుకు ఎర్రితనం అయిందంటే, ఒకటే దేవుడు రావడం ఏంటి, యూదులతో వాదించడం ఏంటి, ఆ వాదనల మధ్య వాళ్ళని పట్టేసుకోవడం ఏంటి, చంపేయడం ఏంటబ్బా ఇదంతా, అది ఫస్ట్. రెండవది, వాళ్ళు ఈ సువార్త చెప్పేది మొదటి శతాబ్దం నుంచి, ఈ సత్యం చెప్పేది అందరూ ఎలాంటి వాళ్ళు అంటే అసలు లెక్కల్లో లేనోళ్ళు ఎక్కువ చెప్పారు ఈ సత్యాన్ని. ఒకవేళ ఎవరైనా మోతుబరి కానీ, ఎవడైనా డబ్బున్నవాడు కానీ, జ్ఞాని కానీ పట్టుకుంటే సువార్త చెప్పి వాళ్ళ సోద ఎక్కువ, సువార్త ఎక్కువ చెప్తారు వాళ్ళు. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరంటే, ఎవరు, ఈ ఊరు మాది, ఆ ఎకరం మాది, ఇదంతా మాకు ఎందుకు సువార్త చెప్పు. ఆలోచన గాంచి గొప్ప కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళు సువార్త చెప్పరు చూసారా. ఆ రోజుల్లో మా తాతయ్య గారు, మీ తాతయ్య గారు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారు. వై ఎందుకు నిలబెట్టేవారంటే స్నానం చేసేవాడు కదా మీ తాతయ్య. మీసాల మీద ఎప్పుడు నిమ్మకాయలు నిలబడతాయి చెప్పండి? స్నానం చేయకపోతే దానికి బాగా మట్టి పడ్డేస్తే నిమ్మకాయలు, టమాటకాయలు కూడా నిలబడతాయి. స్నానం చేయలేనప్పుడు ఎటు గట్టిగా అవుద్ది. మీసాల మీద అంటే లాజిక్ ఏముండదు. ఇక చాలామందిని అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే. గొప్ప ఇంటి నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు అందరిని కాదండో, గొప్ప తెగల నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ గొప్పలు తప్ప సువార్తలు తక్కువ ఉంటాయి. అంటే హై కేటగిరీ నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కేటగిరీ కోసం ఎక్కువ ఉంటుంది, సువార్త కొరకు. అందుకే దేవుడు చెప్పుకోవడానికి ఏమీ లేనోడ్నే నువ్వు వచ్చి చెప్పరా అంటాడు. ఇంకా అడుగు చెప్పుకోవడానికి ఏముంది, సువార్త తప్ప. నువ్వు వచ్చి చెప్పరా, నువ్వు వచ్చి చెప్పు, ఇదిగో లెక్కల్లో లే, నువ్వు వచ్చి చెప్పు అంటాడు. అలాంటి ఎంచుకుంటాడు. అందుకే మొదటి 2 కారణాలు, ఒకటి దేవుడు చనిపోవడం ఏంటి, 2 చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు కనుక వాళ్ళని బట్టి సత్యాన్ని ఏమేస్తారు చెప్పండి, అంచనా వేసి వినడం మానేస్తున్నారు. మూడోది, ఆ టైం లైన్కి వెళదాం. మూడోది, యూదులు ఏం చేస్తున్నారు చూడండి, 22వ వచనం. యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును ఎతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. యూదులు సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎవరండి? యూదులు నమ్మట్లేదట. యూదులు ఎందుకు నమ్మట్లేదు అక్కడ లాజిక్ చెప్తున్నట్టు చూడండి. వాళ్ళు ఏం అడుగుతున్నారట, సూచక క్రియలు అడుగుతున్నారు. యూదులు అనగానే మేము నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నోబెల్ ప్రైజెస్ అందుకున్న సగానికి సగం మంది సైంటిస్టులు అందరూ ఎవరు చెప్పండి, యూదులు. వాళ్ళ నుంచే సైంటిస్టులు ఎక్కువ ఎందుకు వస్తారు చెప్పండి? ఎప్పుడైనా ఒకసారి చెప్పాను, మళ్ళీ మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఎందుకు వస్తారంటే
వాళ్ళ తల్లులు గర్భాలు దాచినప్పుడు లెక్కలు ఎక్కువ చేస్తారు వాళ్ళ తల్లులు. ఇంకా సైన్స్ బుక్స్ ఎక్కువ చదువుతారు, లేదా సైన్స్ థీరీస్ ఎక్కువ చదివి వినిపించమంటారు వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో దగ్గర కూర్చున్న వాళ్ళని. థియాలజీలు చదువుతుంటారు, థియాలజీ బుక్స్ వింటుంటారు. ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ విషయాలు అన్నిటికన్నా పైన మోతాదుకు మించి వినేది పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రం ఎక్కువ చదువుతారు, వింటారు. ఈ బిడ్డ లోపలుండి ఇవన్నీ వింటుంటుంది. వాళ్ళ అమ్మ లెక్కలు చదువుతుంటే వాళ్ళ లోపల ఆడికి లెక్కలు ఎక్కుతుంటాయి. వాళ్ళ అమ్మగారు ఏమేం చేస్తున్నాడో ఆ యొక్క ప్రెజర్ అంతా బిడ్డ మీద పడుతుంది. ఆ బిడ్డ పుట్టడంలోనే దైవికమైన లోకమైన రెండు మిళితమైన జ్ఞానంతో ఆ బిడ్డ పుడతారు. మనం ఇంతంత గర్భాలు వేసుకుని గొడవ అవుతుంటే వాళ్ళు నిలబడి అంటున్నారంటే అలా అందుకని అలా పుట్టాడు. ఇలా పట్టేసి కదా ఆయనతో గొడవడుతుంటుంది. ఇలాగ పోతావు, నువ్వు పోతావు అంటే ఆ పుట్టినోడు మీ ఇద్దరు పోతారంటాడు. మన బిడ్డలు ఎందుకు అంత కుదురులేని బిడ్డలు పుడతారు? కుదురు ఉండదు మనకి. సరిగ్గా పిండాలు ఉత్పత్తి అయ్యే టైంలో ఎన్ని గొడవలు పెట్టుకుంటారు. నేను కన్ను అందంట, కనకపోతే పోతావు. నేను రాను హాస్పిటల్కి అందంట. వాళ్ళు ఎందుకంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. చూడండి, ఇప్పటికీ ఐన్స్టీన్ తెలుసు కదండి. ఐన్స్టీన్ ఇప్పటికీ ఆయన మెదడు ఈ సొసైటీకి అర్థమవుతుందండి. ఐన్స్టీన్ మామూలుడండి. ఐన్స్టీన్ చెప్పిన క్వాంటమ్ థియరీ ఉంటుంది. నాకు ఎంత పిచ్చో ఆయన చెప్పిన ఆ థియరీ. నేను ఎన్నిసార్లు ఆ థియరీ వింటాను. క్వాంటమ్ మెకానిజం అని ఉంటుంది. మీరు వీలైతే పిచ్చెక్కిపోద్దండి ఆ థియరీ మీరు వింటే. అసలు భౌతిక ప్రపంచంలో ఉన్న మీకు మనకు తెలియని ఒక సైన్స్లోకి మనం వెళ్ళిపోతాం. ఆయన చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం ఒక ఎత్తు అయితే, క్వాంటమ్ మెకానిజం కోసం చెప్పిన ఆ థియరీ అసలు ఎలా చెప్పగలిగాడు? అది ఒక వండర్. అది అణుబాంబు సృష్టికర్త వాడున్నాడు, అణుబాంబు ఇంకొకడు ఉన్నాడు. అసలు అణువులు కూర్చిన ప్రస్తావన మాట్లాడిందే వాళ్ళ యూదుల నుంచి వచ్చిన సైంటిస్టులు పిచ్చెక్కుతుందంటే వాళ్ళ థియరీస్ మాట్లాడుతుంటే. అణుబాంబు అనేది ఒక అణువు, కంటికి కనబడిన అణువు. మనం అనుకుంటాం నల్లమందు కలిపారా, సూర్యకారంగా, ఇలాంటివి ఏం కనపడు అణుబాంబులో. అణువుల్ని మిళితం చేస్తారు, అణువులను దగ్గర చేస్తారు. ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ ఏవైతున్నావో వాటన్నిటిని వాటిని తెచ్చిన ఒక్క అణువుతో ఇంకొక అణువుని ఢీ కొడితే అణువులు ఉద్భవించి ఒకేసారి ఈ భూమండలాన్ని మింగేసంత పేలుడు జరుగుతాడు. ఏంటి ఇంత అణువులు, కనబడిన అణువులు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే చిన్న చిన్న గోళీలు ఉంటాయి సార్. చిన్నప్పుడు చిన్న గోళీలు, ఈ గోళీలన్నీ గుట్టగేసి ఒక గోళీ చేత ఇలా లాక్కొట్టే వాళ్ళు గుర్తుందా? ఒక్క గోళీ చేత గుప్పుగా ఉన్న గోళీలు కొడితే గోళీలన్నీ ఎలా చెల్లా చెదరైపోయి విస్ఫోటనం జరిగినట్టు అవుతుందో, ఎగ్జాక్ట్ అణువుల సిద్ధాంతం కూడా అంతే. అసలు కనబడిన అణువుల్ని ఇలా చెదరగొడితే ప్రపంచం ఏమేమి తెలుసా? ఈ రోజుకి కోలుకోలేని యురేషిమా నాగాసాకి సిద్ధాంతం, లేదా ఆ ఉదంతం మీరు వినండి. అణువుల సిద్ధాంతం విస్ఫోటనం ఎలా ఉంటుందో. ఈ రోజుకి అమెరికా ప్రయోగించిన ఆ యురేషిమా నాగాసాకి మీద ఆ రోజు బాంబు వేస్తారు. ఈ రోజుకి మీరు చూడండి, అక్కడ సరిగా పిల్లలు పుట్టరండి. ఈ రోజుకి గడ్డి మొలద బాంబు పడిన దగ్గర ఎంత పెద్దది, ఒక పెద్ద పుట్టగొడుగు తెలుసుగా. ఒక పుట్టగొడుగు ఎలా ఉంటుందో ఆకాశాన్ని అంటిపోయే కిలోమీటర్ల ఎత్తులో బాంబు ఇలా విస్ఫోటనం చెంది మొత్తం ఆవరించి మనిషి ఇలా దగ్గరకు ఉండగానే అలా ఒకేసారి బూడిద రాలిపోయాడు. గడ్డి ఆవిరైపోయి, చెట్లు ఆవిరైపోయి, బిల్డింగ్స్ ఆవిరైపోయి. అక్కడ దగ్గరలో ఏ పదార్థం, అది జడ పదార్థమైనా ఘన పదార్థమైనా, అది వాయువైనా నీరైనా ఏదైనా అణువుల విస్ఫోటనానికి ఎగిరిపోయింది. ఆ రోజు జపాన్ చేతులు ఎత్తేసింది. దయచేసి ఇంక యుద్ధాలు వద్దని సెకండ్ వరల్డ్ వార్ ఆ బాంబుతో ఆగిపోయింది. హిస్టరీని అడుగుతున్నాను, అసలు అణువుల్ని ఎలా చూడగలిగారు? వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి తెలుసండి అన్ని యూదులకి. ఐన్స్టీన్ చెప్పే కొన్ని థియరీస్. ఇప్పుడు గాల్లో భూమి వేలాడుతుంది అంటున్నాం, గాల్లో భూమి వేలాడుతుంది అంటున్నాం. గాల్లో ఎలా వేలాడింది అంటాం, కానీ ఐన్స్టీన్ ఏమంటారో తెలుసా? గాల్లో ఏడట్లేదు, ఇది ఒక ఫ్యాబ్రిక్ యూనివర్స్ అంటాడు. వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఈ రోజున్న టెక్నాలజీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా అంచనా గలిగారు? వాళ్ళ యూదులు అంటేనే వాళ్ళ వండర్స్ క్రియేట్ చేస్తారని బైబిల్ చెప్పేసింది. జూయిస్ అనగానే వండర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు సామాన్యులకు అర్థం అవ్వవు. యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట ఎవరంట? ఐజాక్ న్యూటన్. యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు కింద పడిద్దట. కింద పడిన వెంటనే ఆయన అన్నాడట, ఏమని?
భూమికి ఆకర్షణ, గ్రావిటీ గ్రావిటీ గ్రావిటీ. అంటే యాపిల్ పండు పడే వరకు ఐన్స్టీన్ గారికి తెలీదా? నేను అడుగుతున్నాను. యాపిల్ పడితే కానీ, క్షమించండి, సర్ ఐజాక్ న్యూటన్ గారికి యాపిల్ పడితే కానీ గ్రావిటీ ఫోర్స్ ఉందన్న సంగతి సర్ ఐజాక్ న్యూటన్ గారికి తెలీదా? యాపిల్ పడకముందే, చెట్టు కింద కూర్చోకముందే, కిటికీలోంచి చూడకముందే, అసలు ఈ ఎగ్జాంపుల్ చెప్పకముందే ఈ ఎర్త్కి గ్రావిటీ ఉందన్న సంగతి సర్ ఐజాక్ న్యూటన్ గారికి తెలుసు. మరి యాపిల్ చెట్టు గొడవ ఏంటంటే నీలాంటి నాలాంటి చిన్న బుర్రలకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణలో ఎల్లేని పుల్లేని పెడితే బాగోదని ఆడెవడో కాదు, నేనే కూర్చొని కిటికీలో చూస్తున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళినప్పుడు పండు నిజంగా పండు పడలేదు, చెట్టు కింద కూర్చోలేదు. మన బుర్రలకు తీరి అర్థం అవ్వాలని ఉదాహరణ మాత్రమే అధ్యక్ష. అర్థమైందో లేదు? అర్థమవుతుంది, అంతే సంగతి లేదు. యూదుల తీరులు ఎర్రగొడతారు వాళ్ళు. అలాంటి యూదులకి ఇప్పుడు సిలువను కూర్చిన వార్త చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి? వెర్రి. ఏమీ చదువులేనాడేమో దేవుడిని మనుషులు చంపాడు వేటరా అంటున్నాడు. మరి అది కాదురా, ఇంకా వాక్యం ఎలా చెబుతుందిరా, ఇదిగో సామాన్యులైన మమ్మల్ని ఎంపిక చేసి సువార్త చెప్పమన్నాడు రా అని మమ్మల్ని పంపించాడంటే ఈ సామాన్యుడు గొప్పోడైపోయి నువ్వేడ్రా నాకు చెప్పేదని ఈడంటున్నాడు. మళ్ళీ ఆ రోజు యూదులు ఏమన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకున్న జ్ఞానంలోంచి, అంటే వాళ్ళకున్న వండర్ఫుల్ జ్ఞానం నుంచి, అద్భుతాలు చేసే జ్ఞానం నుంచి అద్భుతంలాగే సిలువ చూస్తున్నారు. ఇప్పుడు సిలువ వాళ్ళకి అద్భుతం కాదు, లాజిక్ లేదు, సామాన్యంగా చచ్చిపోతున్నారు. ఈ సైంటిఫిక్ దృక్కోణంలో వండర్స్ చేయాలనుకున్న వారికి సడన్గా వాళ్ళకి వెళ్ళి సిలువను కూర్చున్న వార్త చెబితే ఐన్స్టీన్ లాంటి వాడికి, న్యూటన్ లాంటి వాడికి, వీళ్ళ పునాదుల పితరులు లాంటి వారికి సువార్త చెబితే వాళ్ళు ఏమంటారు చెప్పండి? సైన్స్ లేదు, నాకు నమ్మాలనిపించట్లేదు అంటారనరా? సిలువను కూర్చున్న వార్త జూయిష్ ప్రజలకి ఈ రోజుకి ఎలా ఉందో చెప్పండి? వెర్రితనంగా ఉంది. వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు జరిగితే నమ్ముతారు. రెడ్ సీ జుమ్ అని పాయలైపోయింది కనుకే నమ్మారు. పాయలేకపోతే నమ్మరా బ్యాచ్? అలా చూస్తుండగా ఆకాశం నుంచి మన్నా పడిపోవాలి, అప్పుడు నమ్ముతారు. బండ నుంచి నీళ్ళు రావాలి, నమ్ముతారు. వాళ్ళకి ఏదైనా మీరు చూడండి, వాళ్ళకి సైంటిఫిక్గా ఏదైనా ప్రూఫ్, ఎవిడెన్స్ ఉండాలి, వాళ్ళకి హిస్టరీలో ఉండాలి, జాగ్రఫికల్గా ఉండాలి, ఉంటేనే నమ్ముతారు. సామాన్యంగా వచ్చి అడ్డుకర్ర నిలువు కర్రకి మధ్య దేవుడు సిలువేసి మీ కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడంటే వాళ్ళు అంతా కళ్ళల్లో పెట్టుకుని అలా ఎలా చనిపోతాడు? మెస్సయ్య చనిపోవడం ఏంటి? మేము నమ్ము అన్నారు. అంతే. ఈ రోజుకి చాలామంది యూదులు యేసుప్రభుని వాళ్ళకున్న ఈ మైండ్ సెట్లో నుంచి సిలువను గుచ్చి వాళ్ళు నమ్మమన్నా నమ్మరు. నెక్స్ట్, ఇంకా ఎందుకు నమ్మరండి మనుషులంటే, కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని వచనాలు అలా చదివి మళ్ళీ వస్తాం. కేటగిరీస్ అర్థమవుతాయిగా. సిలువను కూర్చిన వార్త ఇది. మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి వీడికి వారం నుంచి చెప్తున్నాను ఎదవకి మారడేట్ అనుకుంటే ఆడికి చాలా ఉన్నాయి, మారడాడు. ఎన్ని రోజులు చెప్పాలి రెడ్డికి మాట అంటే? ఇక ఈ కేటగిరీలో ఏదో కేటగిరీలో ఉంటాడు, అది తెలిస్తే ఆడు దొరుకుతాడు నీకు. ఏం తెలియకుండా తగునమ్మా నిల్లాడు వెనకపోయేసరికి ఎదవా మాట పాత దులిపెత్తని అనుకున్నావు అంటే నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పాత దులిపెత్తాడు మీద. మారమంటే వెంటనే మారిపోతారు. 2 నిమిషాల్లో మారిపోతారా? రోజులో మారిపోతారా? వారంలో మారిపోతారా? మనుషులు ఇన్ని రకాలు ఉన్నాయి, మారిపోతారా? అసలు ఆడు ఏ రకం, ఏ కేటగిరీకి చెందినవాడు? వాడికి ఎలా చెప్తే వింటాడు? వాడు సోషల్ మీడియాతో ఉన్నాడా? వాడు చదువు లేకున్నాడా? వాడికి చదువు ఎక్కువైపోయి ఉన్నాడా? వాడు సైన్స్లో ఉన్నాడా? వాడు ఎలా ఉన్నాడు? వాడు ఏ వ్యూలోనిచ్చి సిలువను చూస్తున్నాడు? అది అంచనా లేకపోతే వాడికి ఎలా చెప్పగలం? వాడికి ఎలా అర్థమవుద్ది? వాడికి ఎలా అర్థమవుద్ది? ఎందుకంటే మరొక రకం ఉన్నారు. ఈ రకాలన్నీ సువార్తకి వెళ్ళినప్పుడు తగులుతారు మనకి. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నేను నీ నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను, నీవు దౌర్భాగ్యుడివి. నెక్స్ట్,
దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు. అంటే ఇక్కడ ఒక పదం సందర్భం కొంచెం పక్కన పెడదాం. సందర్భంలోని కొన్ని పదాలు మనం ఉద్దేశంలోకి తీసుకొద్దాం. ఉద్దేశం ఏంటంటే, మనిషికి ఇచ్చే దేవుడు ఇచ్చే పదాలు ఏంటి చెప్పండి? దౌర్భాగ్యుడు చెప్పండి, దిక్కుమాలినోడు చెప్పండి, దరిద్రుడు చెప్పండి, పనికి మాలినోడు చెప్పండి, దిగంబరి. ఈ తిట్లలో నేను అడుగుతాను, ఈ తిట్లలో కావాలని దేవుడు తిట్టాడా? ఈ తిట్లలో నిజంగానే మనిషి పతనమైన స్థితి ఉందా చెప్పండి? నిజంగానే వీడి పతన స్థితి ఉంది. నువ్వు దిగంబరివి అన్నాడు. ఎప్పుడు మనిషి దిగంబరయ్యాడు చెప్పండి? ఈ సందర్భం కొంచెం అలా సైలెంట్ చేయండి. ఎప్పుడు దిగంబరయ్యాడు? పండు తెంచిన రోజు నుంచి ఆ తరం అంతా ఈ రోజు వరకు దేవుని దృష్టిలో మనుషులు ఏంటి చెప్పండి? దిగంబరి. దేవుడికి మనుషులు దూరం జరిగిన తర్వాత మనిషి ఏమయ్యాడు? దేవుడు దిక్కులేని, దేవుడంటే దొరకని మనుషులు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. మా తాత ఉన్నాడు, మా నాన్నమ్మ ఉన్నాడు, అందరు ఉన్నా మనకు ఎవరు ఉండాలి చెప్పండి? మనకి దేవుడు లేడు. మన దేవుడు మన చెయ్యి వదిలాడు. అది ఆదాము దగ్గర జరిగింది. దిక్కుమాలినోళ్ళయ్యాం, దౌర్భాగ్యులయ్యాం. మనం ఇంకా మాట్లాడు దరిద్రులమయ్యాం. కూటికేడుస్తున్నాం, బట్టకేడుస్తున్నాం, నీడకేడుస్తున్నాం, ఆరోగ్యానికి ఏడుస్తున్నాం, జ్వరానికి ఏడుస్తున్నాం, రోగాలకు ఏడుస్తున్నాం, ఎండకేడుస్తున్నాం, వానకేడుస్తున్నాం, చలికేడుస్తున్నాం. ఒక పూట ఉంటే ఒక పూట లేక ఏడుస్తున్నాం. అసలు ఒక రోజు ఏదైనా మనలో ఇవన్నీ లేవు. ఈ దరిద్రం అంతా మన మీదకి వచ్చింది. దరిద్రులం, దిక్కుమాలోళ్ళు, దౌర్భాగ్యులం, దిగంబరులం. ఎంత దరిద్రం మన మీద ఉంటే మనం అనుకుంటున్నామంట, నేను జ్ఞాని అనుకున్నాడట. ఏమనుకున్నాడు? నేను జ్ఞానిని అన్నాడు. దిక్కుమాలినోడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరైన మనిషి ఏమనుకుంటున్నాడు చెప్పండి? నేను బాగానే ఉన్నాను, నేను జ్ఞానిని, నాకు దేవుడితో పనేముంది నడుస్తున్నాను. మనిషికి ఎందుకు సువార్త ఎక్కట్లేదు? అసలు ఆడు ఏ స్టాండింగ్లో ఉన్నాడో వాడికి తెలియలేనప్పుడు మనం ఎంత చెప్పినా నీకు బట్టలు లేవురా అని చెబితే, నోరు మీరా రైమండ్ సూట్ ఎక్కడ అంటాడు. ఆడు ఈ బట్టల కోసమే మాడతాడని చెప్పి మాట్లాడినా. ఒరి నీకు ఎవరు లేరంటే, ఎవరు లేపడబెట్టి ప్రెసిడెంట్ గారు ఎవరు తాలూకా అనుకుంటున్నాం? మా తాత అంటాడు. ఒరే మనం దిగంబరులు రా, దరిద్రులు రా, మనకి లోకంలో ఏమని, మాకు దరిద్రం 4 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ ఏమనుకుంటున్నాం? నెలకి ఎంత తెలుసు మాకు వడ్డీ అంటాడు. వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ తీరు వేరు. మనం మాట్లాడే స్టాండింగ్ ఒకటే, వాళ్ళు మాట్లాడే స్టాండింగ్ ఒకటే. వాడు ఆధ్యాత్మికంగా బాలేదు, వాడు బాలేదు కనుక నువ్వు ఇలా ఉన్నావురా, నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకోసారి ఈదిలో కనపడక అంటాడు. నువ్వు దిగంబరుడు అంటే చిన్నోర్మి అంటాడంట చెప్పండి. వాడికి మనం ఎన్ని చెప్పిన ఈ పదాలు చెప్తే, నువ్వు గుడ్డోడు అంటే నాకు గుడ్డంటావేట్రా అంటాడు. నీ స్థితి ఇదిరా దేవుని ఎదుట అని చెబితే వాడికి అర్థం అవుతుంది. అందుకే వాళ్ళకి సువార్త ఎలా ఉంటుందో తెలుసా? వెర్రితనముగా ఉంటుంది. ఇంకా ఉన్నారు. ఆ పదానికి, ఈ పదాలకి ఒక రెఫరెన్స్ జోడిద్దాం. ఒకసారి రోమపత్రిక రండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. మరియు వారు దేవుని ఎరిగియు వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదోపవాదముల యందు వ్యర్థులైరే. ఇక్కడ ఏమని రాస్తాడు చూడండి. వారు దేవుణ్ణి ఎందుకు ఎరగలేకపోయారట? అక్కడ ఉంది చూడండి. తమ జ్ఞానము చేత, వారి యొక్క తత్వజ్ఞానము చేత, ఇంకా మాట్లాడుకోవాలంటే వాళ్ళకున్న తెలిసిన తెలివితేటలను బట్టి వారు దేవుణ్ణి ఎరగలేక, వారి అవివేకాన్ని ఏమనుకుంటున్నారట? వివేకము, జ్ఞానం అనుకుంటున్నారట. దేవుడు మాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతో కొంత ఈ సొసైటీకి యేసు ప్రభు దేవుడు అన్న వార్త వినబడుతుందా లేదా చెప్పండి? నిన్న మొన్న తమ్ముళ్ళు బోర్డులు ఎట్టి నిలబడరు, అక్కడ పెద్ద రచ్చరచ్చ చేసి పడేశారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదో ఒక సైడ్ నుంచి బోర్డ్స్ పట్టుకునో, కరపత్రాలు పంచో, ఏదో ఒక మూలన, ఏదో ఒకలా ఎక్కడో దిక్కున యేసు ప్రభు దేవుడు అని ప్రకటింపబడుతుంది. ఈయన దేవుడు అనే వాళ్ళకి తెలిసినా ఏం చేయరు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.
ఆయన దేవుడని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ దేవుడని తెలిసిన ఏ కేటగిరీలో ఒప్పుకోరు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఒప్పుకోలేదు వాళ్ళ దేవుడని తెలిసినా, ఈరోజు దేవుడని తెలిసినా ఒప్పుకోరు. ఈ సమాజంలోనే ఎవ్వరు వాళ్ళ దేవుడిగా అంగీకరించరు. ఎందుకురా మీకు దేవుడు తెలిసిన ఎందుకు మీరు అంగీకరించట్లేదంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, వాదోపవాదాలు అంటే నేను ఎప్పుడో చెప్పాను, మీకు చెప్తాను ఒకసారి వినండి. పిచ్చి వాదోపవాదాలు ఉంటాయండి. వీళ్ళకి సత్యం అర్థమవుతుంది. చాలామంది పెద్దలు చెప్పినదే మీకు చెప్తున్నాను, నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది పెద్దలు చెప్పింది సరిగ్గా 4-5 గుడ్డోళ్ళు ఏనుగు చూడడానికి వెళ్ళారట. గుడ్డోళ్ళు, నోట్ దిస్ పాయింట్. మొదటోడు వెళ్ళిన తర్వాత తాకి ఇలా అన్నాడట. ఏమన్నాడు? ఇల్లొచ్చినోడు మనకు ప్రసంగం చెప్తున్నాడు ఇక్కడ నిలబడి. సార్ చెప్పండి సార్, మీరు మొదటి గుడ్డి వారు, మీరు ఏనుగుని తాకొచ్చారు, ఏనుగు కూర్చుని ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి అంటే, సౌండ్లు పెంచండి అబ్బాయి అన్నారంట. మొదటోడు ఏనుగంటే ఏంటంటే, ఏనుగంటే ఏదో ఊహించుకోకండి, ఏనుగంటే అదొక గోడ అన్నాడంట. గోడ ఎలా ఉంటుంది, అది అలాగ ఉంటుంది. అందుకు నాకు గోడ ఏనుగే గోడ ఏనుగు అన్నాడు అంటాడు. సార్ గోడ ఏనుగు ఎలాగొద్దంటే, అలా అవుద్దిరా, అడక్క ఇంకా అలాగ అవుద్ది అన్నాడు అంతే. రెండో వాడు వెళ్ళాడు, ఆడేవాడు సార్, తాకొచ్చాడు, ఆడొచ్చిన తర్వాత వీడికి మైక్ ఇచ్చారు, వీడిని నిలబడి మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ ఏనుగంటే? ఆడన్నాడు ఏనుగంటే, నిశ్శబ్దంగా ఉన్నాడు చెప్తున్నాను, స్తంభమే ఏనుగు, ఏనుగే స్తంభం. కాలట్టుకున్నాడు వెళ్ళి, దాని కాలట్టుకుని ఏమంటాడు చెప్పండి, స్తంభం. ఏనుగంటే స్తంభం అన్నాడు. స్తంభం లాగే ఉంటుంది ఏనుగు, కాదు ఆ స్తంభం కదలదు, ఈ స్తంభం కదులుతుంది అంతే. ఆడంటాడు గోడ అంటాడు, ఈడంటాడు ఏనుగు అంటాడు. ఇంకొకడు వచ్చాడు, వెళ్ళి ఆ తొండాన్ని నట్టుకున్నాడు. ఆ తొండానికి దగ్గరకు ఉన్న దంతాన్ని నట్టుకున్నాడు. సార్ ఏంటి సార్ ఏనుగంటే అంటే, ఏనుగంటే అదో పెద్ద గుణపం అండి, గుణపమే ఏనుగే గుణపం, కాదు ఆ గుణపం కదలదు. చెప్పండి ఏ గుణపం కదలదు, గుణపం గుర్తుపెట్టుకో, ఏనుగంటే గుణపం అన్నాడు అంతే. మరొకడు వెళ్ళాడు, చేపెట్టుకున్నాడు, మీకు తెలుసు సేట అన్నాడు అంటాడు. సేట ఏంటి సార్ అంటే, సేటారా ఏనుగంటే మెదులుతుంది తెలుసు అది అన్నాడు. ఒక్కొక్కడు పెట్టుకుని అడుగుతున్నాను, మొదటోడు వెళ్ళి గోడ కాదురా స్తంభం రా అని, ఈ స్తంభం ఉన్నవాడు వెళ్ళి గోడరా అని ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చెబితే, ఎప్పటికైనా ఈడు ఏనుగును తాకిన ఈడు ఎక్స్పీరియన్స్లోంచి ఏనుగు గోడ కాదు స్తంభం అని ఈడికి ఎంత వాదన జరిగినా ఈడు వాదన ఈడొప్పుకోడు, ఈడు వాదన ఈడొప్పుకోడు. ఎప్పటికీ ఈడికి ఏనుగు స్తంభమే, ఎప్పటికీ ఈడికి ఏనుగు గోడే. మూడో వాడు వచ్చి అంటాడు, గోడ కాదు స్తంభం కాదురా సేట అన్నాడంటే అంటాడు. చెప్పండి, ఆడు ఎండు సేటరా పో, గోడ అంటాడు ఆడు, స్తంభం అంటాడు ఈడు. వీడికి సేటే, ఎప్పటికీ మీరు నమ్మినా నమ్మకపోతే నేను సేటగానే డిసైడ్ అయిపోయిన సేట అంటాడు. ఆడికి గోడ, ఆడికి స్తంభం, ఇంకొకడికి ఏదేదో నమ్ముతాడు, గుణపం, ఏవేవో నమ్ముతారు. నడుపుతాను, ఈ గుడ్డోళ్ళకి సత్యం అంటే ఏంటో తెలియాలంటే అసలు ఒరిజినల్గా ఏనుగు ఎలా ఉంటుందో ఈ 4 గుడ్డోళ్ళు జీవితాంతం కొట్టుకున్నా వీళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు ఉన్నారు, వాళ్ళ తాకిరగా అనుభవం, వాళ్ళ అనుభవం నుంచే వాళ్ళు మాట్లాడతారే తప్ప వాళ్ళ కళ్ళతో చూడలేదు కనుక ఎప్పటికీ సత్యము మాట్లాడరు. వీళ్ళకి సత్యము తెలియాలంటే ఏం చేయాలి? 4 కళ్ళు రావాలి, వీళ్ళ 4 కళ్ళు తెరవబడాలి. వీళ్ళ 4 కళ్ళు తెరవబడితే కానీ అసలు ఒరిజినల్గా ఎలాగుంటుందో వీళ్ళు తెలియదు. వీళ్ళందరికీ ఉన్న లోపం ఏంటి చెప్పండి? గుడ్డుతనం. ఈ గుడ్డుతనం పోతే కానీ అసలు ఒరిజినల్గా వీళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఎప్పటి తెలియదు. వీళ్ళు ఎన్ని రోజులు మాట్లాడినా ఏ ఎక్స్పీరియన్స్ మాట్లాడతారు చెప్పండి? స్తంభం అంటారు, గోడ అంటారు, చాట్ అంటారు, గుణపం అంటారు, ఇవేం మాట్లాడారు. అది కాదురా ఏనుగంటే ఇదిగా ఇలా ఉంటుందిరా, మహాకారం తొందర ఉన్న జంతువుల్లో అదే బలమైనది ఎత్తేంద్ర అని చెబితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నేత్రాలు ఏమే చెప్పండి? గ్రుడ్డితనం. యూదులకి వాళ్ళకి ఎందుకు యేసుప్రభు వారు ఎక్కట్లేదంటే వాళ్ళ అనుభవాల్లో నుంచి యేసుప్రభుని చూస్తున్నారు కనుక వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళకి యేసుక్రీస్తు అర్థం కావాలంటే సూత్రం, వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడితేనే అర్థమవుతుంది. వాళ్ళ జ్ఞానము అంధకార సంబంధమైనది, వాళ్ళ జ్ఞానము అవివేకంతో ముడిపడింది, వాళ్ళ లాజిక్ వాళ్ళకి పనిచేస్తుంది, అలాగే ఉంది వాళ్ళకి.
అందుకే వాళ్ళకి సిలువను గూర్చిన వార్త పౌలు ఈ పత్రిక రాసే సమయానికి, పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి వాళ్ళ యూదులు చూసు క్రియల నుంచే సిలువను చూస్తున్నారు కనుక వాళ్ళకి చూసిన అనిపించలేదట. వాళ్ళ జ్ఞానం నుంచే సిలువను చూస్తున్నారు కనుక ఇందులో పెద్ద జ్ఞానం ఏముందండి, అమాయకంగా చనిపోతుంటా అని వాళ్ళకి జ్ఞానం అనిపించలేదట. మరొకరున్నారు, మరొక పదం రాశాడు ఈ సువార్తల్లో పత్రికల్లో, తత్వజ్ఞానం అన్నారు. ఏంటట? తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీ అంటారు, దానికి ఇంకొక పదం ఉంది. తత్వజ్ఞానం అంటే లాజిక్ ఉండాలన్నమాట, ప్రతిదానికి లాజిక్. ఇది వాటర్ బాటిల్ అనుకోండి, ఆపు వాటర్ నేను తాగేసాను, సగం నీళ్ళు నేను తాగేసాను అనుకోండి. సగం నీళ్ళు తాగేసిన వాటర్ బాటిల్ని ఇలా లేపితే మీరు ఏమంటారు చెప్పండి? మీ సౌండ్లో చెప్పండి, ఏమంటారు చెప్పండి? ఇది వాటర్ బాటిల్ అని చెప్తే దాన్ని బ్రైట్గా మీరు ఏమంటారు చెప్పండి? హాఫ్ వాటర్ బాటిల్ అంటారు, అంతే కదండి. లాజిక్లో దాన్ని ఏమంటారు చెప్పనా? ఇది హాఫ్ వాటర్ బాటిల్ కాదు, హాఫ్ వాటర్ ఉంది, హాఫ్ ఆక్సిజన్ ఉంది. దీన్ని కలిపి లాజిక్తో మాట్లాడి దాన్ని H2O అంటాడో, ఆడ తలకాయ ఏమంటాడో ఏదో అని ఆ రెండు కలిపి మాట్లాడి అప్పుడు వాటర్ బాటిల్కి డెఫినేషన్ వస్తుంది. ఎందుకంటే వాడు లాజిక్తోనే పదార్థాన్ని చూస్తాడు. అది వాడు ఏం అడిగినా ఎక్స్ప్లెనేషన్లో లాజిక్ అడుగుతాడు. సిలువను కూర్చిన వార్త లాజిక్లో అడుగుతున్న వాడికి మనం వెళ్ళి చెబితే వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పక నాకు లాజిక్ లేదంటాడు వాడు. లాజిక్ లేనప్పుడు నేను నమ్మను అంటాడు. ఈ సొసైటీలో ఎక్కువ కోరుకునేది అని చెప్పండి, లాజిక్ ఉండాలి. అందుకే వాళ్ళ రీజనింగ్లో వాళ్ళకి లాజిక్ కనిపించదు కనుకే ఈ తత్వజ్ఞానం ఎరిగిన వారు లాజిక్ లేదు కనుక మేము నమ్ము అంటారు. ఉంది కానీ వాళ్ళకి అర్థమవుతుంది అంతే. ఎందుకు అర్థమవుతుందంటే చెప్పే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అది సరిగ్గా మన ఓట్ల ఎలక్షన్లో ఓటు కూడా రాలేదా పాస్టర్ గారికి, అలాంటి వాళ్ళు సువారు చెప్తుంటే వింటారా? నలిగిపోయిన సొక్కాలు వేసుకున్నవాడికి, సూట్లు వేసుకున్నవాడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? వాళ్ళ థియరీస్ ఏంటి, వాళ్ళ డాక్టరీన్స్ ఏంటి, వాళ్ళ ఎంప్లాయీస్ విధానం ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఆ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళి నలిగిపోయిన చొక్కా వేసుకుని అలాంటి బైబిల్ పట్టుకుని పాపులను ప్రేమించడానికి యేసుప్రభు వెలలోనికి వచ్చాడు, మారండి ప్రియ ప్రజలారంటే ఆడేమంటాడు? సైడ్ ప్లీజ్ అంటాడు. వింటారా? సొసైటీ కొమ్ములు తిరిగిపోయి ఉంది. ఈ సువార్త వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? వెర్రితనంగా ఉంటుంది. మరొకరు ఉన్నారు అక్కడ, గ్రీసు దేశస్థులు జ్ఞానముని ఎదుగుచున్నారు. చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును ఎదుగుచున్నారు. వీళ్ళెవరు? సైన్స్ కళ్ళు తెరిచిందంటే కళ్ళు తెరిచేలా ముందు అడుగులేసింది ఎవరు చెప్పండి? గ్రీకులు. ఫిలాసఫీకి పెట్టింది పేరు, థియాలజీకి పెట్టింది పేరు. అటు రిలీజన్ వ్యూలో కానీ సైన్స్ వ్యూలో కానీ అసలు గ్రీకులే నాంది పలికారు. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు చెప్తున్నారండి, అణువులు గూర్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే పరమాణువులు ఉన్నాయిగా, అణువులు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. క్రీస్తు పూర్వం అరిస్టాటిల్, ఎప్పుడు క్రీస్తు పూర్వం అండి? యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఈ సృష్టి అంతా అణువులతో నిర్మాణమై ఉందని అరిస్టాటిల్ ఆ రోజుల్లోనే చెప్పగలిగాడంటే వాళ్ళ మేధాశక్తి ఏంటండి? గ్రీకులందరికీ పితామహుడు ఎవరు చెప్పండి? అసలు సైన్స్కే పితామహుడు ఎవరు చెప్పండి? స్టాండర్డ్ జీకేలో అరిస్టాటిల్. అరిస్టాటిల్ అంటే చిన్నోడా? అసలు ఆయనకు ట్యాగ్ ఉంది, సకల శాస్త్రాల పితామహుడు. ఇది స్టాండర్డ్ బిట్టే. సకల శాస్త్రాల పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. అలాంటోడు క్రీస్తు పూర్వం ఈ గ్రీక్ దేశాల్లో పుట్టి వాళ్ళ ప్రకృతిని ఇలా సైంటిఫిక్గా పదార్థాన్ని ఎవరిది చూస్తున్నప్పుడు ఇలాంటి మేధావుల దగ్గరికి, ఫిలాసఫర్స్ దగ్గరికి, ఇదిగో ఇలాంటి వారికి, థియాలజీ మాట్లాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి సిలువ వేయబడిన క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే వాళ్ళ బుర్రలకి ఎక్కుతుందా? గ్రీకులు జ్ఞానంలో నుంచి సిలువను చూస్తారు, యూదులు వండర్స్లో నుంచి సిలువను చూస్తున్నారు, సామాన్యులు దేవుడు వచ్చి చచ్చిపోవడం ఏంటంటున్నారు. ఇదిగో ఎన్నిక లేని వాళ్ళు మాకు చెప్పడం ఏంటి మా రాజదర్బార్లకు వచ్చని ఎవడికి వాడే లెక్కలు వేసుకుంటున్నారు. అందరికీ సిలువ ఎలా ఉందో చెప్పండి? వెర్రితనం. అది వీళ్ళకి ఎందుకు వెర్రితనం మనకు అనిపిస్తుంది? ఏంటబ్బా వీళ్ళకి సిలువను కూర్చుని వార్త చెప్తుంటే వీళ్ళకి వెర్రితనంగా ఉంటుందంటే వాళ్ళకి వెర్రితనంగానే ఉంటుంది.
వాళ్ళకి వెర్రితనంగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మేధాశక్తి నుంచి చూస్తున్నారు కనుక వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. 10th క్లాస్ చదివి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసి నువ్వు బైబిల్ చెప్తుంటే వాడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి నువ్వు వెళ్ళి బైబిల్ చెప్తే నీ 10th క్లాస్ బేస్మెంట్ నుంచి వాడు చూస్తాడు తప్ప వాడు గ్రూప్ 1 దిగి ఈ సువార్తను వినమంటే వాడు వెంట. ఎందుకంటే వాడు గ్రూప్స్ కన్నా, నాలెడ్జ్ కన్నా, సైన్స్ కన్నా దేవుని మాట గొప్పదని ఎప్పుడైతే మనుష్యుడు తగ్గుతాడో ఆ రోజే శిలువను గూర్చిన వార్తలో శక్తి ఉందని వాడు అనుభవించగలడు. గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు వాళ్ళకి అర్థమవుతుందండి. మరో మాట చెప్తున్నాను నేను, అన్నీ ఉన్నవాళ్ళు కూడా శిలువను గూర్చిన వార్త ఎలా ఉంటుంది చెప్పండి. అన్నీ ఉన్నవాళ్ళంటే రీసెంట్గా పెళ్ళి జరిగింది మన ఇండియాలో. పెళ్ళి ఎవరు పెళ్ళి? ప్రపంచంలో ఇంకా ఎవడ పెళ్ళి ఇంకా అలా జరగదు, అలా జరిగింది పెళ్ళి. రిలయన్స్ వారి పెళ్ళి, రిలయన్స్ ఇంటి వారి పెళ్ళి. ఆ పెళ్ళికి ఎంతమంది వచ్చారండి? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ జాన్ సీనా, ఇంక ఇలా తెలుసు జాన్ సీనా ఇలా అంటాడు, అదో డొల్లు ఫైట్లు అండి. జాన్ సీనా పెళ్ళికొత్తాడు అసలు ఎవడని అనుకుంటాడు? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైటర్ జాన్ సీనా పెళ్ళికొచ్చాడు, వరల్డ్ సింగర్ పెళ్ళికొచ్చింది, ఇక్కడున్న మన యాక్టర్ల పెళ్ళికి వెళ్ళారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పెళ్ళికి వెళ్ళారు. ఇక ఈ సెలబ్రిటీ పాలిటిక్స్లో కానీ, సినీ ఇండస్ట్రీలో కానీ, హాలీవుడ్ నుంచి టాలీవుడ్, హైదరాబాద్ ఇక్కడ వరకు ఎక్కడెక్కడ ఈ 6 నేల మీద ఏ ఏ కేటగిరీల్లో సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ పెళ్ళికొచ్చారు. ఆ పెళ్ళికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాచ్ ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక్కొక్క వాచ్ ఇచ్చారు. ఆ వాచే కోట్ల రూపాయలు ఉంటుందట. వాడు ఎవరో ఫేస్బుక్ మేకరో ఎవరో మొత్తం మీద వచ్చినోడు రావడమే నీ వాచ్ ఎంత అని అడిగాడంట. 63 కోట్లు ఎంతనంట వాచ్ 63 కోట్లు అంట. బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి. విషయం ఏంటి తెలుసా? పెళ్ళికి రండి, మా ఇంట్లో పెళ్ళి జరుగుతుందని చెప్పడానికి బంగారం కార్డు ఇచ్చారట. పెళ్లి కార్డు, బంగారం కార్డు. మనకు కార్డు ఎత్తు బాగున్నాం, బంగారం కార్డు. పోనీ కార్డు తీసుకున్న తర్వాత ఎవరైనా ఎక్కడైనా పడేసినా బాగుండు, 4 కార్డులు ఎత్తుకుంటే అలా పడుండు. కార్డు బంగారం. నిశ్చితార్థం 1500 కోట్లు నిశ్చితార్థానికి. పెళ్ళికి 5000 కోట్లు. 5000 కోట్లు అండి. 5 కోట్లు కూడా కాదు. మన పెళ్ళికి 5 లక్షలు ఏం తెలుసు? మా పెళ్ళికి 5 లక్షలు అంటాము. 5 లక్షలు 5 లక్షలకి వెళ్ళిపోతాడు. 5000 కోట్లు. సెలబ్రిటీలు తిరుగుతున్నారు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైటర్స్ తిరుగుతున్నారు, రకరకాలు తిరుగుతున్నారు. ఇప్పుడు ఊహించుకోండి, అలాంటి పెళ్ళికి వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి నువ్వు మైక్ తీసుకుని ఏమన్నా 4 మాటలు మాట్లాడంటే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే ఈ బలిసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి. ఆ పెళ్ళిలో ఎర్రోడు ఎవడైనా ఉన్నాడే అంటే ఆ రోజు అక్కడ సువార్త చెప్పినోడే ఆ పెళ్ళిలో ఎర్రోడు. గుర్తుపెట్టుకోండి. ఇంత బలిసిన వాళ్ళకి ఇప్పుడు కోట్లు పడగలెత్తారండి. కొండ మీద కోతులు దించుతా అంటారు కదా, కొండ మీద కోతులు కాదు, ఇప్పుడు స్పేస్లోకి కోతుల్ని పంపేసేంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆకాశంలో పెళ్ళిళ్ళు చేసుకునేంత డబ్బు ఉంది. ఇంత తెగబలిసిన వాళ్ళకి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే. ఇంత ఎక్కువైపోయినాడికి అన్నీ ఎక్కువైపోయినాడు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకో అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఎందుకు నమ్ముకోవాలని అడుగుతాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది, బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి, అకౌంట్స్లో మనీ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు నమ్ముకోవాలి? ఏ విషయాన్ని బట్టి నాకు ఏమీ లేదని దేవుణ్ణి అడగడానికి నమ్ముకోవాలని అడుగుతాడు. లేదు యేసు ప్రభు దేవుడు నీ కొరకు చనిపోయాడంటే వాళ్ళు అంటారు దేవుడు మన కోసం ఎందుకు చచ్చిపోడు అంటారు. వాళ్ళు ఎర్రోల్లా కనబడతాం, వాళ్ళకి పిచ్చోల్లా కనబడతాం. ఎందుకంటే మనం లోకంలో ఎలాంటి వాళ్ళు చెప్పండి? నీచులు, ఎన్నిక లేని వాళ్ళు, పిలవబడని వారు, లెక్కల్లో లేని వాళ్ళు, అక్కడికి రానోళ్ళు, మనలాంటి వారు సత్యం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? కామెడీగా ఉంటుంది మనకి. వాళ్ళ వాచి పెట్టుకున్న వీడియో 1 మిలియన్ వ్యూస్ చూస్తారు. యేసుప్రభు హరిచేతులకి మేకులు వేశారని మనం వివరించి ఇమేజ్లే చూపిస్తే మన వీడియో 1000 మంది కూడా చూడరు. ఒక పాన్ పరాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు వీడియో కోట్ల మంది చూస్తారు.
ఇలా వారం వారం మైకు ముందు నిలబడి వారం అంతా ఏం చెప్పాలి అని తలాములకలు అయిపోయి ప్రిపేర్ వచ్చే దేవుడు నడిపింపుని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం వచ్చి ఇక్కడ నిలబడి మనం గొంతు చించుకుని మాట్లాడితే ఎంతమంది వింటారు చెప్పండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా వింటారు, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తారు. మీ వల్లే టైం కుదిస్తున్నాం. ఇంకా తమ్ముడు 30 నిమిషాలే చెప్పాడు, ఎందుకంటే చెప్పొచ్చో లేదో తమ్ముడు ఎక్కువ టైం చెప్తున్నారని కొంతమంది గుసగుసలాడారు. అందుకే ఆడు మా తమ్ముడు కనుక ఏమనుకోడని కొంచెం టైం తగ్గించరా అని చెప్పాను. మొదటి మెసేజ్ ఎక్కువ టైం చెప్తే నేను తగ్గించేస్తున్నాను, అది వీళ్ళకి నచ్చలేదు కొంతమంది బ్యాచ్కి. నువ్వు మెసేజ్ తగ్గించేస్తావేటి, ఆమె తగ్గించమను అన్నాడు. అందుకే ఆడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆడికి చెప్తున్నాను నేను. అయినా ఫస్ట్ మెసేజ్ కొంచెం తక్కువ ఉంటేనే అందం. తమ్ముడు సబ్జెక్ట్ ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు కానీ కొంచెం ఎక్కువ చెప్తున్నాడు. ఫీల్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. వాడే కదా ఇక్కడ నిలబడిన, ఎవరు ఫీల్ అవ్వకూడదు. మన మినిస్ట్రీలో ఏ గొడవలు ఉండకూడదు, నేను ఎప్పుడు అదే కోరుకుంటాను. నెక్స్ట్, ఇక్కడ నిలబడి మనం ఇంతలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటారండి? అందుకే ఎన్నిక లేనివారు, ఎంపిక లేనివారు, తృణీకరింపబడిన వారు, మనుషుల్లో నీచులైన వారు సువార్త పట్టుకొని, బైబిల్ పట్టుకొని, బోర్డుల మీద పేర్లు రాసుకుని, రోడ్ల మీద నిలబడి కరపత్రాలు ముద్రించి, నిన్న మొన్న చూసిన గర్భిణీ స్త్రీ సువార్త రావడానికి వస్తుంది చెల్లి. అలాంటి చెల్లెళ్ళు మీలాంటి వాళ్ళందరూ వెలిసి ఇలా రోడ్ల మీద నిలబడి, అయ్యా యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా అంటే వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉంటాం చెప్పండి? వెర్రోళ్ళు, మనం వెర్రిని నమ్మి బతుకుతున్నామని వాళ్ళ లగ్జరీని బట్టి వాళ్ళు అనుకుంటారు. అందుకే సువార్త ఇంకా ఎలా కలుషితమైపోయింది. ఎందుకు నమ్మట్లేదు ఇంకా అంటే ఇంకా ఉన్నాయి బైబిల్లో. మరొక కేటగిరీ ఏంటి తెలుసా? గర్వం వలన నమ్మరు. గర్వం వలన నమ్మరు. ఒక గర్వాన్ని చూసిన వాడు ఎలా మాట్లాడతాడో, సిలువను నమ్మమంటే వాడు అలా ఆలోచిస్తాడు. గర్వాన్ని ఎప్పుడైనా మీరు చచ్చుకొచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దయచేసి మనం అందరం మోకరిద్దామంటే ఆడు మోకాలు లేడు. మీరు చూడండి, వాడికి లోపల ఒకటి తిరుగుతుంటుంది, గర్వం. నేను ఎందుకు మోకాళ్ళు వేయాలంటే, క్షమాపణ కొరకు మోకాళ్ళు వేయంటే వాడు లోపల ఆడ దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటి చెప్పిన, నేను ఏం చేశానని క్షమాపణ అడగడానికి మోకాళ్ళు వేయాలి అంటాడు. గర్వాంధులు లోకంలో ఉన్నారు. గర్వాంధుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నీ కొరకు బలైపోయాడు, క్షమాపణ అడగంటే వాడు ఏమంటాడు? నేను ఎందుకు అడగాలి అంటాడు. ఎవడ లాజిక్ వాడుకుందండి, ఎవడ డెఫినేషన్ వాడుకుందండి, ఎవడ కేటగిరీ వాడుకుందండి, ఎవడ జ్ఞానం వాడుకుంది, ఎవడ తత్వజ్ఞానం వాడుకుంది, ఎవడ సైన్స్ వాడుకుంది, ఎవడ హేతుబద్ధమైన ప్రశ్న వాడుకుంది, ఎవడ సెక్టార్లో వాడు అలా మాట్లాడుతుంటే ఇంతమంది మధ్యకి పోయి మనం సిలువను కూర్చున్న వార్త చెబుతుంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? సిలువను కూర్చున్న వార్త నమ్మిన మనకి శక్తి వాళ్ళకి చెప్పండి వెర్రితనం. లోకం ఇంకా దేంతో నిండిపోయిందో తెలుసా? పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది లోకం. దేన్ని ఇష్టపడుతుందండి? పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. పాపం అంటే చాలా ఇష్టం దీనికి. సిలువ దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? పాపాన్ని వదిలేయాలి, పాపాన్ని చేయకూడదు. చర్చిలో ఎలా ఉన్నావో ఇంటి దగ్గర అలా ఉండాలి, ఇంటి దగ్గర ఎలా ఉన్నావో చర్చి దగ్గర అలా ఉండాలి. ఎప్పటికీ నీ లైఫ్ ఒకే స్టాండింగ్లో ఉండాలి. పాపం చూడకూడదు, పాపం వినకూడదు, పాపం మాట్లాడకూడదు, పాపం దగ్గర కూర్చోవద్దు, నిలబడొద్దు. దివారాత్రులు ఈ ధర్మశాస్త్రం చదివని ఈ బైబిల్ నిన్ను గైడ్ చేస్తున్నప్పుడు నీకు పాపము బాగా ఇష్టం, నీకు రీల్స్ చూడడం ఇష్టం, చెత్త మాట్లాడుకోవడం ఇష్టం, కహానీలు చెత్త చెదారం సోదు మాట్లాడుకోవడం ఇష్టం, మెసేజ్ స్టార్టింగ్ ఇష్టం, నీకు ఈ చెత్తంతా ఇష్టం. అలా సెలబ్రిటీలా బయట తిరగడం ఇష్టం, రెస్టారెంట్కి పోవడం ఇష్టం, రకరకాల ఇష్టాలన్నీ నీకున్నాయి. ఇవన్నీ వద్దని బైబిల్ చెప్పినప్పుడు నీకు సిలువను కూర్చిన వార్త ఎలా ఉంటుంది చెప్పు? కష్టం సార్. అలా చెప్తారు అదంతా. మరీ రెస్టారెంట్కి వెళ్ళొద్దంటారు ఏంటండి? తప్పేటండి అలా వెళ్తాంటే? నేను వెళ్ళొద్దని అనట్లేదు, వెళ్ళండి, కానీ వెళుతూనే ఉండకండి. అది నా పాయింట్. మాట్లాడితే రెస్టారెంట్ పోతారు, ఇంక ఇంట్లో వండుకోరా అని అడుగుతున్నాను నేను. టైం వేస్ట్ చేస్తారు, మనీ వేస్ట్ చేస్తారు, నాలెడ్జ్ వేస్ట్ చేస్తారు, అన్నీ వేస్ట్ చేస్తారు. అలా టైంలో వీళ్ళకి ఎంజాయ్లు కావాలి. సాయంత్రం అయితే ఈ ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం అయితే ఒక వెహికల్ కొనుక్కోవాలి. ఆ వెహికల్ కొనుక్కున్న సరిగ్గా 5:30-6 గంటలకల్లా స్నానం చేస్తారు. భార్య భర్త స్నానం చేసిన పిల్లగాడికి కూడా స్నానం చేసి రంగు బట్టలు వేసేస్తారు. వేసిన తర్వాత వెంటనే ఆ మంచి చెప్పులు, మ్యాచింగ్ వాచ్, మ్యాచింగ్ అంతా వేసుకుంటారు, కారు ఎక్కుతారు. అలాగా హైవే నుంచి వచ్చి అలా లాలా చెరువు నుంచి అలాగా అదేదో ఇంకో చెరువు ఉంది, ఏంటది? కంబాల్ చెరువు. ఆ కంబాల్ చెరువు నుంచి ఆ చెరువు, ఈ చెరువులన్నీ అలా తిరిగిన తర్వాత సాయంత్రానికి 4 పిక్కులు తీసుకుని స్టేటస్లో పెట్టుకుని
ఈరోజు ఫ్రైడే, హ్యాపీ డే అని పెడతారు స్టాటస్. అదో లైఫ్. అలా తిరక్కు చెరువుల చుట్టూ వాకింగ్ చదువుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెరువే బాగుంటుంది వాళ్ళకి. నీకు సిలువ ఎలా చెబుతుంది, ఇదిగో వ్యర్థము చేయకు. బైబిల్ ఎలా సెలవిచ్చింది, నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే ప్రతిదినం సిలువెత్తుకుని నన్ను వెంబడించాలంటే నువ్వు సిలువెత్తుకుంటావా, చెరువుల చుట్టూ తిరుగుతావా చెప్పు. నీకు సిలువెత్తుకోవడం, తనను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిదినం సిలువెత్తుకోవాలి. ఇలా ఉండాలని బైబిల్ నిన్ను గైడ్ చేస్తున్నప్పుడు నీకు సిలువ ఎందుకు నచ్చుతుంది, నీకు సువార్త ఎందుకు నచ్చుతుంది, నీకు చర్చ్ అట్మాస్ఫియర్ ఎందుకు నచ్చుతుంది? నీకు నచ్చదు, ఎందుకంటే నీకు పాపమే నచ్చుతుంది. నీకు లోకంలో పడి తినే తిల్లే నచ్చుతాయి, అక్కడ సరదాగా తిరగడమే నచ్చుతుంది, ఇదే నచ్చుతుంది నీకు. టైం పాస్లు నచ్చుతాయి. నీకు సిలువను కూర్చున్న వార్త గంటల గంటలు మాట్లాడుతుంటే ఈ వాక్యం నా మనసును తాగుతుంది. ఇంకా ఒక గంట చెబితే బాగుందని నీ మనసు ఎందుకు కోరుకుంటుంది? మా అమాయకత్వం కాకపోతే ఎందుకు కోరుకుంటుంది? నీకు అవే నచ్చుతాయి. నీకు చర్చలో ఉండడం నచ్చదు, నీకు వాక్యం వినడం నచ్చదు, నీకు సిలువను కూర్చున్న వార్త నచ్చదుగాక నచ్చదు. ఎందుకు ఈ సిలువను కూర్చున్న వార్త ఈ లోకానికి వెర్రితనంగా ఉందంటే చెబుతున్నాడు, తమను తాము చంపుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు చంపుకోవాలి. ప్రతిరోజు ఏమి ఎత్తుకోవాలి చెప్పండి? సిలువెత్తుకోవాలి. సిలువెత్తుకోవడం అంటే ప్రతిరోజు సిలువలో చచ్చిపోవాలి. నీ హాబీస్ చచ్చిపోవాలి. నా హాబీస్ సింగే సాంగ్, డ్యాన్సింగ్ అనకూడదు. ఇంకా అయిపోయింది ఇంకా అదంతా. సింగే సాంగ్ లేదు, డ్యాన్సింగ్ లేదు, ఇంకా వాచింగ్ టీవీ, వాచింగ్ మూవీస్ లేవు. ఇంకా వాక్యం వింటామండి, ఒక పాట నేర్చుకుంటామండి, మనసారా దేవుని కోసం పాడుకుంటామండి, భార్య పిల్లలతో మేము కలిసి జీవిస్తామండి. ఇదే దేవుడు కోరుకునేది, గుర్తుపెట్టుకోండి. ముగించేస్తున్నాను. మరో మాట ఉంది చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త ఇది మనకి కీలకమైన వచనం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్భుతీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది ఎలా ఉంటుంది చెప్పండి సొసైటీకి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాను కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా పాకలోనే ఉన్నామండి, పాకలోనే ఉన్నాం. ఇంకా ప్రేమించాలంటే బిల్డింగ్ ఇవ్వలేదేటండి, పాకలోనే ఉన్నాం అంటాం. బిల్డింగ్ల కోసం ప్రేమిస్తారు, గర్భఫలాల కొరకు ప్రేమిస్తారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినా కానీ, ఎంతో గ్రీకులో కానీ ఇబ్రూలో కానీ ఆ పదానికి, ఆ ప్రేమకి తూకం వేసే పదం లేదండి. అసలు భాషలో ఆ పదానికి ఇక ఆ యొక్క ప్రేమకి ఒక అర్థం ఇచ్చే ఒక పదం లేదు. ఎంతో అంది బైబిల్. ఎంతో, ఎంత, ఇంత, ఇంత, ఇంత చెప్పలేము. ఎంతో అని అడిగితే ఒక దిక్కున ఆగింది. ఎంత అంటే తన కుమారుని ఇచ్చేటంత. లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో తన కొడుకుని ఇచ్చేసాడు, తన జ్యేష్ఠ కుమారుని బలిగా ఇచ్చేసినంతగా ప్రేమించాడంటే ఈ ఎర్రోళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరు అడిగాడండి ఇమ్మని అంటారు. ఎవరు అడిగారండి ఆయన బలిగా ఇమ్మని? ఎవరికి కావాలండి? ఆయన ప్రేమించడాన్ని కొడుకుని చంపేయడం ఏంటండి? ఎర్రుతనం కాకపోతే. ఇది సువార్త అంట, మేము నమ్మాలట, దీని కొరకు మేము బాప్టిజం తీసుకోవాలట, మానకుండా వారం చర్చికి రావాలి. ఏంటండి ఎరుమాటలని లాజిక్ ఉందండి అంటారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి నన్ను ప్రేమించి మన కొరకు తన కుమారుడిని బలి వేశాడంటే నవ్వుతున్నారండి. దేవుడు మీ కొరకు చనిపోయాడంటే నవ్వుతున్నారండి. నీకు ప్రమాదం పొంచింది అక్కడికి పోవంటే, అంటే యేసుప్రభువు నమ్మకపోతే మేము నరకానికి పోతామని లాజిక్లు మాట్లాడి అటకారం చేస్తున్నారండి. లోకం ఎర్రి బాగుల ప్రపంచం. లోకం ఎప్పుడు నిందిస్తుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మొండ మీద మోసుకున్న బైబిల్ అక్షరాల అడుగడుగున చెబుతున్నది, సిలువను గురించి చెబుతున్నది. ఆయన మన కొరకు చనిపోయాడు. అదే సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్తలో ఇంకా ఏముందంటే బైబిల్ చెప్తుంది, సిలువను గూర్చిన వార్త చాలా విషయాలు బైబిల్ ఎలిబరేట్గా మాట్లాడింది. సిలువ ఉంటేనే మనిషికి రక్షణ, సిలువ ఉంటేనే సాతాను అంధకార సంబంధమైన క్రియలకు ఇక చెల్లుబాటు.
సిలువ ఉంటేనే మనిషికి రక్షణ, నశించిపోకుండా రక్షింపబడడానికే సువార్త ప్రకటన జరగాలి. ఈ భాష, ఈ పదాలు, ఈ కూర్పు, ఈ సారము, ఇది సువార్తగా మలిసి ఎదుటోడు చెప్తుంటాడు. ఏమంటాడు చెప్పనా? రక్షణ అంటే ఏంటి అంటాడు. సాతాన్ ఏంటి, క్రియలేంటి, బాప్టిజం అంటున్నావేంటి, ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయండి? వాళ్ళ మైండ్ సెట్లు వేరు. ఇప్పుడు సడన్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మాకు లాజిక్ లేదు, మేము నమ్మం అంటారు. పోండిరా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్తారు. జనాలు ఎందుకు నమ్మట్లేదు ఈ కేటగిరీస్ అని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకటి, దేవుడు మనుషుల చేతుల్లో చచ్చిపోవడం ఏంటి, అందుకు నమ్మట్లేదు. 2, లెక్కల్లో నీళ్ళలో వచ్చి చెప్పడం ఏంటి, అందుకు నమ్మట్లేదు. 3, వాళ్ళ జ్ఞానమును ఎదుగుచున్నారు, వాళ్ళ జ్ఞానమును బట్టి సిలువను చూస్తున్నారు, అందుకు నమ్మట్లేదు. వండర్స్ జరగట్లేదు అని అడుగుతున్నారు. ఇంకా మరొకటి అడుగుతారు, మేము నమ్మాలి అంటే ఏదో ఒకటి చేయి దేవుడా, ఏదో ఒకటి చేస్తే మేము నమ్ముతామంటే దేవుడు అన్నాడు. చేశాను అన్నాడు. ఏం చేసా ప్రభు అంటే, నా కుమారుణ్ణి సిలువ వేశాను. అది కాదు, ఇంకా ఏమైనా దేవుడు అంటాడు, ఇంతకన్నా గొప్పది ఏమి లేదు, అన్నిటికన్నా గొప్పది, అల్టిమేట్ ఏదన్నా ఉంది అంటే నా కుమారుడు మీ కొరకు చనిపోవడం. కానీ జనాలు ఏమంటున్నారు తెలుసా? ఇది కాదు, ఇంకా ఏముందంటున్నారు. ఇంకేముండాలి? సిలువకు మించి యూనివర్స్లో ఇంకేమీ లేదు. మనకు అర్థమవుద్ది ఆ శక్తి ఏంటో, మనకు అర్థమవుద్ది సిలువలో దేవుని జ్ఞానం ఏంటో, మనకు అర్థమవుద్ది దేవుడు మనల్ని ఎలా కాపాడాడో. ఇదంతా బయట వాళ్ళకి చెబితే అర్థం. మీకు అర్థమైంది కనుకే వారం వస్తున్నారు. అర్థం అవ్వలేదు కనుక ఆదివారం సాయంత్రం అర్థం కాని వాళ్ళందరూ పార్కుల చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. మీకు అర్థమైంది కనుక వచ్చి కూర్చొని ఆరాధించుకుంటున్నారు. మీరు ఉదయం మీ చర్చలకు వెళ్ళి ఉంటారు, ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చారు. ఎందుకు? మీకు సిలువను వచ్చిన వార్త మీ బుర్రలకి ఎక్కింది కనుక. గుర్తుపెట్టుకోండి. మరొక విషయాన్ని బట్టి నమ్మరంట. లాస్ట్గా చెప్పి నేను ముగిస్తాను. తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురు. అంటే దేవుణ్ణి ఇంకా సరిగ్గా నమ్మరు. ఎవరి వలన నమ్మరంట? మోసకరమైన బోధ. నెక్స్ట్, అబద్ధికులు. అంటే కొంతమంది యేసుప్రభుని ఎందుకు నమ్మట్లేదు చెప్పండి? మనోళ్ళు పరిగెట్టెత్తున్నారు కదా దయ్యాలు బట్టిని అని, ఆ ఎటకారాలకే నమ్మట్లేదండి చాలామంది. మన వాళ్ళు చెప్తున్నారుగా మూఢనమ్మకాల, మూఢభక్తి చెప్తున్నారుగా, కొంచెం పైకి లేకు, అలా పరిగెట్టు, ఎలా చేయి. ఈరోజు ఒక లెసన్ చెప్పాలండి, చెప్పాలా చెప్పకూడదని ఊగిసలాట మధ్య నేను ఆగిపోయాను ఈరోజు. దానికి మంచి స్క్రీన్ కావాలి, మన డల్ల స్క్రీన్ మనది. వీలైతే మనం కొత్త చర్చ కట్టినప్పుడు చెప్తానులేండి. కళ్ళతో చూడాలి సొసైటీ ఎలా ఉందో. ఈరోజు అనేక మంది ఎందుకు నమ్మట్లేదు తెలుసా? నొప్పి వచ్చిందయ్యా, కడుపులో కణుతుందయ్యా, క్యాన్సర్ కణుతున్నారు, నొప్పి వచ్చిందయ్యా అని వెళ్తే, ఈ దొంగ దుర్బోధలకు దగ్గరికి వెళ్తే ఒక ఆడపిల్ల లేదా ఒక స్త్రీమూర్తి గర్భం మీద నొప్పి వస్తుందంటే తన మానం మీద, తన కడుపు మీద కాలేసి తన్నుతున్నాడు స్వస్థత అని. సిగ్గు లేకుండా అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే నమ్మని వాళ్ళందరూ ఆ వీడియోని యేసుప్రభు పేరు మీద ఊరేగిస్తే అని అడుగుతున్నాను, ఎందుకు సిలువను గుచ్చి నమ్ముతారు చెప్పండి? మీలాటోళ్ళు ఎక్కువైపోయారు సమస్య. కచ్చిపులు అమ్ముతున్నారు సిలువు పేరు మీద, నూనె బట్టలు అమ్ముతున్నారు సిలువు పేరు మీద, రకరకాల పనులు చేస్తున్నారు, తన్నుతున్నారు, ఎగురుతున్నారు. వాళ్ళు ఎవరో వచ్చారు ఈ మధ్యకాలంలో, ఆ బెల్లంపల్లిలో తగ్గారు, వాళ్ళు ఏదో కొంచెం తగ్గారు అనుకుంటే వాళ్ళకి కాపీ పేస్ట్లు అయ్యారు వీళ్ళు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం పేరు నీ పేరు అంటే ఆవిడ అంటుంది, నా పేరు దుర్గమ్మ అందంట. చాలు ఇంకా గొడవలే. నీ పేరు ఏం పేరు అంటే నా పేరు కాళిక అందంట. నేను అడుగుతున్నాను ఏం సృష్టిద్దామండి అడుగుతున్నాను. దుర్గమ్మ వస్తుందా అసలు? మైక్ కట్టేసి మాట్లాడినా అసలు దుర్గమ్మ వస్తుందా? మిమ్మల్ని గట్టిగా నడుతుంది. ఏం మాట్లాడి ఏం తెలియదండి. ఉందా? లైవ్ వెళ్తున్నా కనుక నేను అందుకే కట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నా అర్థం పడుతున్నా ఏమీ లేదు. ఏమొచ్చింది అడుగుతున్నాను. అలా పరిగెడుతుంది. పో, నువ్వు దయ్యానివి పో అంటే వాళ్ళు ఏదో నమ్ముతున్నారు, అది దయ్యం నువ్వంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి కొంతమంది ఉన్నారు మన దగ్గర,
కావాలని కొన్ని వచనాలకి వివరించడం చేత కదండి వీళ్ళకి. ఆ గుడులకు దగ్గరగా పోయి ఆ వచనాలు చేసి చదువుతుంటారు. ఆ సందర్భం ఏంటి, ఆ కాలం ఏంటి, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, కనీసం ఇంకిత జ్ఞానం లేకపోతే నేను అడుగుతున్నాను, సువార్త చెప్పి రక్షించాల్సిన మనమే సువార్త పేర మీద ఈ చేపలన్నింటినీ చెదరగొట్టిన వాళ్ళు అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. దుర్బోధలు ఎక్కువైపోయాయి, దొంగ బోధలు ఎక్కువైపోయి, వాళ్ళకి తెలుసు ఇదంతా నాటకమని. ఆ బోధించే వాళ్ళకి తెలుసు. అయినా ఎందుకు బోధిస్తారంటే జనాలు అవే నమ్ముతారు. అవే నమ్మే జనాలు బాగా డబ్బులు ఇస్తారు. వీళ్ళు నిలబడుతున్నారు, కళ్ళు మూసుకుని ఇలా చెప్తున్నాడు ఆయన, ఇదిగో కుమార్తె, నిన్నే నేను పిలుస్తున్నాను, నీలో నువ్వు కుమిలిపోతున్నావు అని నాకు తెలుసు, ఇవాళ ఎర్రసున్ని వేసుకుని వచ్చావు నాకు తెలుసు అన్నాడు. ఇలా చూసుకున్నాడు, నాది ఎర్రసున్ని అనుకుంది ఈవిడ. ఈ లోక సంబంధమైన ప్రేమలో నువ్వు కొట్టుకుపోతున్నావు నాకు తెలుసు అంటే అంది. రా ఏదిక మీదకి రా, మొహమాట పడుకు, సిగ్గుపడు, ఎవరో చూస్తున్నారని ఏమనుకోకు, రా ఏదిక మీదకి రా అనగానే అలా ఏదిక మీదకి వచ్చింది ఎర్రసున్ని వేసుకున్న అమ్మాయి. నేనేనండి ఒక అబ్బాయిని ప్రేమించాను 4 సంవత్సరాలుగా. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు, నా స్టడీస్లో కూడా సబ్జెక్టులు నాకు అవ్వలేదు అనగానే ఇదంతా రికార్డ్ చేసి కట్ చేసి యూట్యూబ్లో పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న చూశారు, చుట్టాలు చూశారు, అందరూ చూశారు, చీయని ముఖం మీద చూసేశారు. అలోమని ఏడ్చింది. మీరు ఆ వీడియో తీయకపోతే చచ్చిపోతానంతే. ఈ వీడియోలు వార్తల వరకు ఎక్కేంత ప్రయత్నాలు జరిగాయి. నేను అడుగుతున్నది, ఇది సిలువకు ఘనత అంటారా అవమానం అంటారా చెప్పండి. యేసుప్రభు ఎక్కడైనా ఎర్రసున్ని వేసుకుంది అన్నాడా? యేసుప్రభు ఎక్కడైనా ఈ కలర్ డ్రెస్ వేసుకున్న బిడ్డ ఎక్కడో అన్నాడా? లేదండి. బైబిల్లో స్పష్టంగా పిలిచాడు ఆయన, లాజరు బయటకు రా. ఆ తాకిన వారిని మీరు చూడండి, కావాలంటే ఆ తాకిన ఆవిడ ఎక్కడో జనాల మధ్య ఉండి తాకితే ఆవిడకి అర్థమవ్వాలని, ఒప్పుకోవాలని జనాలందరినీ ఆపి ఇక్కడ నన్ను ఎవరో తాకారు, ఆయనకి తెలుసు ఎవరు తాకారో, నువ్వే తాకావని తెలుసు. ఆయనకి అంత స్పష్టత ఉంది. మిరాకిల్స్ పేరు మీద, అందరు కదండి, కొందరిని మిరాకిల్స్ పేరు మీద ఎందుకు ఈ సువార్తకి ఇంత అవమానం తెస్తున్నారు? జనాలు ఎందుకు సిలువను కూర్చున్న వార్త వెర్రితనంగా ఉంది చెప్పండి. ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు, అబాధికులు ఎక్కువైపోయారు, బైబిల్ చదివిన బద్దకస్తులు ఎక్కువైపోయారు. కెనిత్ అనేవాడు ఒకడు ఉంటాడు. కెనిత్ అనే ఒక దుర్బోధకుడు పుట్టాడు ఈ సొసైటీలో. అదే చెప్పాలి ఈరోజు నేను. వాడి దగ్గర నుంచి వచ్చిందండి చెత్త అంతా, 1 by 1, ఒక్కడే కదండి, ఒక్కడని చెప్పలేము, చాలా దుర్బోధలన్నీ పుట్టుకొస్తే వాళ్ళ నుంచేనండి ఈ ప్రసంగాలన్నీ తయారైనాయి. మన రాజమండ్రి ప్రసంగాల వరకు అన్నీ ఆ పుస్తకాల నుంచి చదువుకుంటారు. నేను చెప్తున్నాను, ఇవే మాట్లాడుతుంది. దీని అంతటికి ఒక పేరు ఉంది, దాని పేరే ప్రాస్పరిటీ అంటారు. దీన్ని ప్రాస్పరిటీ గాస్పల్. ఈ గాస్పల్లో సిలువ ఉండదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో క్రీస్తుని గురించి ఎక్కువగా ఉండదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో ఇక ఏమి దేవుని యొక్క చిత్తమే ఉండదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో ఏముంటుందో తెలుసా? ఇల్లు లేక బాధపడుతున్నావా, ఒళ్ళు ఎక్కువైపోయి బాధపడుతున్నావా, నిద్ర రావట్లేదా, కడుపు నొప్ప, దయ్యం పట్టిందా, పీడకలు వస్తున్నాయా, జ్యోతిష్యం చెప్పబడును రండి అన్నట్టుంది వ్యవహారం అంతా. ఇంతకే నమ్ముతున్నారు. వీళ్ళ వలన పౌలు గారు చెప్పారు, పర్సనల్ లెటర్ తిమోతికి రాస్తున్న ఆయన, అంత్య దినాల్లో లాస్ట్ డేస్లో దేవుడు నా ద్వారా పలికిస్తున్నాడు, అనేకులు కడవరి దినంలో అనేకులు అబద్ధికులు వస్తారు, వేషధారణ వేసుకుంటారు, క్రీస్తుకి ఉపదేశకులు అని చెప్పుకుంటారు, వంచకులు, వారు మోసపరుస్తారు, ఆత్మయందు దయ్యాల బోధ యందు జనాలు లక్ష్యం ఉంచేలా బోధిస్తారు. ఈ పాస్టర్ గారు దేనికి స్పెషలిస్ట్ అంటే విషయం ఏంటి చెప్పిన, ఆయన దయ్యాలు వదలగొట్టడానికి స్పెషలిస్ట్. దయ్యాలు పాస్టర్, ఆయన పేరే దయ్యాలు పాస్టర్ ఏంటంటే మనుషులకు ఉండాలి. కానీ నేను అందరిని అంటలేదు, ఉన్నతంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు, వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కుతాం, వాళ్ళకి అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా వాళ్ళు ఉన్నతంగా సేవ చేస్తారు. అలాంటి దైవజనుల కొరకు నేను ఏం మాట్లాడట్లేదు, మోసపరిచే వారి కొరకు మాట్లాడుతున్నాను. అటు ఉన్నారు ఇటు ఉన్నారు. అందుకే సువార్త ఎందుకు నమ్మట్లేదంటే ఇలాంటి ఎటకారాలు ఆడేవారు ఎక్కువైపోయారు, అందుకే నమ్మట్లేదు. పౌలు అందుకే బాధపడుతూ కొరింథీయులకు రాస్తున్నాడు, అయ్యో నశించిపోతున్న వీళ్ళందరికీ సిలువను కూర్చున్న వార్త వెర్రితనం. ఇన్ని రకాల మనుషుల మధ్య ఆ రోజు ఆయన సువార్త చెప్పాడండి అపోస్తలుడైన పౌలు. అందుకే పాముల వలె యుక్తిగా ఉండాలి, పాపం విషయంకి వచ్చేసరికి పామురాల వలె నిష్కల్మషంగా ఉండాలి. ఈ రెండు మనకు తెలియాలండి. ఒకడు తుపాకీ ఇచ్చిన తర్వాత సరిగ్గా సూట్ చూసి కాల్చారంటే నీ ముందు కాల్సినోడు రావాలి. నీకు ఫైర్ చేయడం రాకపోతే ఆయన కాల్చిపోయి నువ్వు కాల్చేసుకుని ఇలా ఉన్నావు. ఈ వాక్యం రక్షిస్తుంది అన్నది ఎంత వాస్తవమో
దీన్ని సరిగ్గా డీల్ చేయకపోతే చెప్పండి, నీ పిల్లలతో సహా నిన్ను ఎత్తుకుపోతుంది అన్నది కూడా అంతే వాస్తవం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, ఉపదేశకునిగా సువార్తను అర్థవంతంగా ఈ సొసైటీకి చెప్పాలి. ఇన్ని రకాల మనుషులు ఉన్నారు, జాగ్రత్త. అందరూ ఒకేలా ఆలోచించరు. మరో కేటగిరీ ఉంది, చివరిది. ఎందుకు నమ్మరంటే ఇది ఎలా చదవాలో తెలియక, చదవడం రాక నమ్మరంటే. ఈ మాట ఉందా బైబిల్ అంటే? ఉంది, చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జ్ఞనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారులను మరిచితిని. ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుని జ్ఞానాన్ని జనులకు చెప్పండి బోధించడం, చదవడం ఈ మీడియేటర్స్కి రావడం లేదట. ఈ గ్రంథాన్ని దేవుడు 66 పుస్తకాలుగా తయారు చేసి ఇచ్చిన అడుగుతాను, అందరూ అర్థం చేసుకునేలా ఎవరు చదవగలుగుతున్నారు చెప్పండి? చదవట్లేదు దీన్ని. ఒకవేళ చదివినా ఒక్కొక్కలా అర్థం చేసుకుంటున్నారు దీన్ని. అరే ఇలా అర్థమవుతుంది, ఇది ఎంతవరకు రైట్ అని ఒకప్పుడు ఫాలో అయ్యేవారండి. ఏదో ఒక యూనివర్సిటీని కానీ, ఏదో ఒక థియాలజీ బుక్ని కానీ, ఎవరైనా సీనియర్ స్పీకర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అర్థం చేసుకున్నట్టుగానే ఉందా లేదని ఏదో అలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరు ఉన్నది, ఎవరికి అర్థమైనట్టు అడు బోధించేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు మాట్లాడేవారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఈ మాట నేను అనొచ్చలేదని అడుగుతున్నాను. ఈరోజు పనికిరాని పనులు ఎక్కువైపోయారు. కోత అలాగే ఉంది, పనికిరాని పనులు ఎక్కువైపోయారు. ఒకవేళ కొయ్యమన్నా వీళ్ళు సరిగా కొయ్యరు, గింజలు పడేలా కొయ్యరు, ఎలా పడితే అలా కోసుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో పొలికాయలను కోసేస్తారు, గట్టికాయలను కోసేస్తారు, గురువులను కోసేస్తారు, గోధుమలు కోసేస్తారు. ఎందుకు ఇలా కోస్తున్నారంటే ఈ బైబిల్ వాళ్ళకే చెప్పండి చదవడం రాక. అందుకే నేను మనసు ఇప్పి ఒక మాట చెప్తున్నానండి. ఎవరైనా ఈ బైబిల్ని బోధించాలనుకుంటే ఏదో ఒక వ్యాఖ్యానం ఫాలో అవ్వండి. మీకు నచ్చిన సీనియర్ స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి. ఈ పుస్తకం ముందు పెట్టుకున్నప్పుడు దీనికి వ్యాఖ్యానాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఈ సొసైటీలో, దాన్ని చదవండి. వాటిని చదువుతూ వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ సొసైటీకి సిలువను గూర్చిన వార్త ఎలా చెప్పాలో మనకు అర్థమవుతుంది. నేను ముగించేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తియు, మరో మాటలో దేవుని జ్ఞానమునై ఉన్నది. ఇవన్నీ చెప్పి పౌలు అంటాడు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే వీటన్నిటికీ మించి గొప్పదొకటి ఉంది, అదే సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాం. ఇదన్నిటికన్నా గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఈ సొసైటీలో ఉన్న ఐఏఎస్ల కన్నా, ఐపీఎస్ల కన్నా, డబ్బున్న వారి కన్నా, రిలయన్స్ అధినేతల కన్నా, ఈ లోకంలో ఉన్న సామంతుల కన్నా, సంపద ఉన్నవారు అందరికన్నా గొప్పది సిలువను గూర్చిన వార్త. మన గుడారాలు లేవు, మనకి ఇల్లులు లేవు, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఏమీ లేవు. ఆ రోజు పేతురు యోహాను అన్న మాట ఈరోజు నేను అంటున్నాను, మన దగ్గర ఎండు బంగారాలు లేవు, మన దగ్గర అన్నిటికన్నా గొప్పతుంది నజరేయుడైన యేసు నామం ఉంది. అదే మన ఆస్తి, అదే మన ధైర్యం, అదే మన ఊపిరి, అదే మన జీవం. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి.